హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. నమస్తే చెల్లమ్మ. ఈ జూమ్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్క దివ్య స్వరూపానికి కృతజ్ఞతలు. అలానే ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క దేవతా దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ధ్యానాన్ని మనకి పరిచయం చేసి ఇంత గొప్ప యోగత్వానికి మనకు అందించిన మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిసారికి వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి సదర్భంగా ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ప్రతిరోజు కూడా ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానము ధ్యానము చేస్తూ ఒక్కొక్క మాస్టర్ ద్వారా అనంతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు అటువంటి జ్ఞానాన్ని మనకు అందించడానికి సాంబశివరావు సార్ తెనాలి నుంచి మన జూమ్ సెషన్ కి ఇచ్చేసారండి. సార్ ని మనం సాధారణంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఒక టాపిక్ మాస్టర్స్, మానవ శరీరంపై ప్లాస్బో ఎఫెక్ట్ అనేది ఎలా ఉంది అంటే ప్రభావం, దాని గురించి ఒక జ్ఞానాన్ని బోధించడానికి సార్ని మనం జూమ్ సెషన్ లోకి వచ్చినారు మాస్టర్స్. మనం గొప్ప జ్ఞానాన్ని అందుకుందాం. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. గురువుల యొక్క ఆశీర్వచనం తీసుకుందాం. అట్లానే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీర్వచనం తీసుకుందాం. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. ఏ మాస్టరు వచ్చి ఈ ప్లాస్బో ఎఫెక్ట్ గురించి చెప్పాలనుకుంటారో వారికి ఆహ్వానం పలుకుతూ నా శరీరాన్ని వారికి సరెండర్ చేస్తున్నాను. మాస్టర్ని ఇన్వైట్ చేసుకుంటున్నాను. వారు ఏది పలికిస్తే అదే ఈరోజు ఈ క్లాసులో నా ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ టు ఆల్, వన్ అండ్ ఆల్. ఈరోజు టాపిక్ ప్లాసిబో ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ బాడీ. మానవ శరీరం మీద ప్లాసిబో ఎఫెక్ట్. అసలు ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి అనే దానికి, ప్లాసిబో అనేది లాటిన్ అమెరికన్ వర్డ్. దానికి మరిపించటము, తెలుగు భాషలో దానికి సరైన అర్థము మరిపించటము. ఆ మరిపించటం దేని మీద చేసుకుంటే అది మరిపించటం అని. ఈ ప్లాసిబో అనేది అర్థం కావటానికి నేను ఒక జరిగిన సంఘటన చెప్తాను, ఒక చిన్న పెట్ట కథ చెప్తాను. దాన్ని బట్టి ఆ ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ముందు జరిగిన సంఘటన 1939లో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒక అమెరికన్ డాక్టర్ జర్మనీలో మిలిటరీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. అమెరికన్ డాక్టర్ జర్మనీలో మిలిటరీ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. ఆయన పేరు థామస్. ఆయన మిలిటరీ హాస్పిటల్లో యుద్ధ రంగానికి దగ్గరగా ఉన్న హాస్పిటల్లో అక్కడ ఫస్ట్ ఎయిడ్ కానీ అంటే ట్రామా కేసెస్లు ఎక్కువ, అంటే యాక్సిడెంట్లు అయినాయి, బుల్లెట్లు దిగిన ఇలాంటి కేసులను చేసే హాస్పిటల్ అది. అలాంటి హాస్పిటల్లో యుద్ధ రంగానికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ వర్క్ చేస్తున్నారు. అలా చేస్తున్న టైంలో ఒకరోజు ఒక సోల్జర్ని 6 సాట్ల బుల్లెట్లు దిగిండి, శరీరంలో 6 బుల్లెట్లు దిగి ఆ పేషెంట్ని హెలికాప్టర్ మీద తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారు వచ్చి, థామస్ అనే డాక్టర్ గారు వచ్చి మొత్తం బాడీని చెక్ చేసి 6 సాట్ల బుల్లెట్లు ఉన్నాయి ఈ బాడీలో, ఆ బుల్లెట్లను రిమూవ్ చేస్తే కానీ ఇతను సర్వైవ్ కాలేడు, బ్రతకలేడు. అందుకని ఆపరేషన్ థియేటర్లకు తొందరగా తీసుకెళ్ళండి, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తున్నాను అని చెప్పి రిటర్న్ వెళ్ళే టైంలో అక్కడ వర్క్ చేసే నర్స్ వచ్చి, సార్ మన దగ్గర మత్తు మందు ఇచ్చే ఇంజక్షన్లు అయిపోయినాయి, అవి బేస్ క్యాంప్ నుంచి రావటానికి 1 గంట టైం పడుతుంది, అప్పుడు దాకా మనం ఏం చేయటానికి లేదు అని చెప్తాడు. ఆ పేషెంట్కి సీరియస్ కండిషన్లో ఉంది. అరగంటలో ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్స్ అని తీస్తే కానీ ఆ పేషెంట్ బతకలేదు. అలాంటి పేషెంట్కి గంట వెయిట్ చేయాలంటే అయ్యే పని కాదు. అందుకని
ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే ఆ పేషెంట్కి వినపడేటట్టుగా దగ్గరకు వచ్చి ఆ పేషెంట్ దగ్గరకు వచ్చి పేషెంట్కి వినపడేటట్టుగా ఈ పేషెంట్కి 6 సార్లు ఆపరేషన్ చేయాలి, 2 డోసుల మత్తు మందు ఎక్కించు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తున్నానని హడావుడిగా ఆ రూమ్లోంచి బయటకు వచ్చేస్తారు ఉంటారు డాక్టర్ గారు. అక్కడ ఉన్న నర్స్కి అర్థం కాదు, ఒక్క డోసు అసలు లేదు అని చెప్తే 2 డోసులు ఎక్కించమంటాడేంటి, నేనేం చేయాలి ఇప్పుడు అని అనుకున్నప్పుడు వెంటనే డాక్టర్ గారు వెనక్కి తిరిగి డిస్టిల్ వాటరు బాగా ఎక్కువ క్వాంటిటీ ఒక సిరంజీలో ఎక్కించుకొని అది పేషెంట్కి కనపడేటట్టుగా తన యొక్క చేతికి ఇంజెక్షన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అలానే ఆ నర్స్ ఏం చేస్తుందంటే 2 డోసులు సరిపాను డిస్టిల్ వాటర్ ఎక్కించుకొని ఒక సిరంజీలో అది బాగా ఆ పేషెంట్కి కనిపించేటట్టుగా తీసుకొచ్చి పేషెంట్ పడుకున్నప్పుడు ఆ చేతికి ఇంజెక్ట్ చేస్తూ ఉన్న టైంలోనే ఆ పేషెంట్ మత్తులోకి జారుకుంటాడు. మత్తులోకి జారుకోగానే వెంబడే 6 సార్లు ఆపరేషన్ చేసి ఆ బుల్లెట్లు తీస్తారు. ఆ పేషెంట్ బ్రతికి బట్టగడతాడు. ఇక్కడ మత్తు మందు పనిచేసిందా, మత్తు మందు తీసుకున్నాను, ఎక్కువ మత్తు మందు తీసుకున్నాను అనే భావన పనిచేసింది అనే దానికి అనలైజ్ చేసుకుంటే అతనికి మత్తు మందే ఇవ్వాల, మత్తు మందు ఎక్కువ ఇచ్చారు, నాకు తొందరగా మత్తులోకి వెళ్తున్నాను అనే భావనతోటి ఆ పేషెంట్ మత్తులోకి వెళ్ళబట్టి ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇది ఈ డాక్టర్కి ఎట్లా తెలుసు అంటే వాళ్ళకి అనాటమీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అనాటమీలో ప్రతి శరీరం యొక్క గొప్పతనము, టోటల్ బాడీ యొక్క గొప్పతనము, ఏ పరిస్థితిలో ఎలా ఉంటుంది బాడీ అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా చెప్పబట్టి అది ఎక్కడ అప్లై చేసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మత్తు మందు లేకపోయినా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పేషెంట్ మీద అప్లై చేశారు, సక్సెస్ అయ్యారు. ఇదే దీన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటారు. అంటే మత్తు మందు తీసుకోకుండానే తీసుకున్నాను, ఎక్కువ మత్తు మందు తీసుకున్నాను అనే భావంతో తను మత్తులోకి వెళ్ళిపోయాడు, ఆపరేషన్ చేయించుకుంటాడు, ఎక్కడ నొప్పి లేదు, సక్సెస్ అయింది ఆపరేషను, పేషెంట్ బతికేశారు. దీన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంటే మైమరిపించారు. దేన్ని మైమరిపించారు? ఆ పేషెంట్ యొక్క మనసుని, ఆ పేషెంట్ యొక్క శరీరాన్ని మత్తులో పెట్టినట్టు మైమరిపించారు. యాక్చువల్గా మత్తు మందు ఇవ్వాల, మత్తు మందు ఇచ్చినట్టు ఒక క్రియేషన్ చేశారు. దాన్నే ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. ఇంకొక కథ, చిన్న పెట్ట కథ లాగా చెప్తాను. ఒక 10 ఏళ్ల పిల్లాడు చదువుకోమని చెప్తే అతను చదువుకోకుండా బజార్ల ఎమ్మటి తిరుగుతున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే అతనికి ఒక గేదెని అప్పచెప్పి పొద్దున్నే 9 గంటలకో 10 గంటలకో ఆ గేదెను తోలుకెళ్ళి దాన్ని మేపుకొని ఇంటికి తీసుకురావటం, సాయంత్రం 5 గంటలకి ఇంటికి తోలుకురావటం, అది ఆ పని అప్పచెప్పారు. ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడంటే ఆ గేదెని తీసుకెళ్లేటప్పుడు తనతో పాటుగా ఒక లంచ్ బాక్స్, ఆ మధ్యలో ఆహారం తీసుకోవటానికి ఒక లంచ్ బాక్స్ తీసుకొని ఆ గేదెని తను లంచ్ చేసేటప్పుడు ఒకసాట కట్టేసి అది కాసేపు ఆ కట్టేసిన ప్లేస్లో పడుకుంటే తను కూడా లంచ్ చేసి అక్కడ కాసేపు పడుకొని 1 గంట 1 గంటన్నర ఆ తర్వాత మళ్ళీ ఓడ తీసుకొని మళ్ళీ ఇంటికి తోలుకురావటం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు ఏమైందంటే గేదెను తోలుకెళ్తున్నాడు, బాక్స్ తీసుకున్నాడు, కానీ తాడు తీసుకోవటం మర్చిపోయాడు. గేదెను కట్టేయటానికి తాడును పట్టుకోవటం, తాడును తీసుకెళ్ళటం మర్చిపోయాడు. సగం దూరం పోయిన తర్వాత తనకు గుర్తొచ్చింది. గుర్తొస్తే అక్కడికి వెళ్తే ఎవరు కనపడిపోతే అక్కడ ఒక ఆశ్రమం ఉంటే ఆశ్రమం దగ్గరికి వెళ్ళి గురువుగారు నాకు ఒక తాడుని తెప్పించండి, మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు ఇచ్చిపోతాను
అంటేను మా దగ్గర తాళ్ళు ఎందుకు ఉంటారు కదా నాయన, మేము అన్ని బంధాలను వదిలిపెట్టుకొని వచ్చాం, తాళ్ళు ఏమి లేవు, నువ్వు వెళ్ళు, నీ పని ఏదో నువ్వు చేసుకొని చెప్పి ఆ గురువు గారు వెనక్కి తిరిగి వెళ్తా, తను అర్రే ఇంత చిన్న కుర్రాడు నా ఆశ్రమంకి వచ్చి ఒకటి అడిగితే సహాయం అడిగితే చేయలేకపోయాను, తనకు ఒక ఉపాయం చెబుదామని చెప్పి ఆ అబ్బాయిని పిలుస్తాడు మళ్ళీ వెనక్కి. ఆ గేదెలు కాసుకున్న అబ్బాయిని పిలుస్తాడు. పిలిచి ఏమని చెప్తాడంటే, అరే అబ్బాయి నీకు తాడు ఎందుకు అని అడుగుతాడు. నా తాడు ఇట్లా నా గేదెని నేను అన్నం తినేటప్పుడు మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు ఆ గేదెని కట్టేసి అది పడుకుంటే అప్పుడు లంచ్ చేసి నేను కూడా కాసేపు పడుకొని మళ్ళీ ఓడ తీసుకొని నేను వస్తానండి, అందుకు నాకు ఆ తాడు కావాలి అని అంటే, నా దగ్గర తాడు లేదు కానీ నీకు ఒక ఉపాయం చెప్తాను, అది చేసుకో, నీకు ఈరోజు పని జరిగిద్ది అని చెప్తాడు. ఏంటని అడిగితే అతను ఏం చెప్తాడంటే, ప్రతిరోజు ఏ టైంకి అయితే నువ్వు ఆ గేదెని కట్టేస్తున్నావో, ఏ చెట్టు దగ్గర అయితే కట్టేస్తున్నావో ఆ చెట్టు దగ్గర తోలుకెళ్ళి నీ దగ్గర తాడు లేకపోయినా కానీ ఆ తాడుని ఇట్లా మెడకు పెట్టినట్టు ఆ తాడుని తీసుకెళ్ళి ఆ చెట్టుకు కట్టేసినట్టు యాక్షన్ చేయి. గేదె తనంతట తను తన్ని దానికి కట్టేశారని అనుకుంటుంది, అనుకొని అక్కడ పడుకుంటుంది. అప్పుడు నువ్వు లంచ్ చేసి నువ్వు కూడా కాసేపు పడుకొని వెళ్ళొచ్చు, నీకు ఇది చెప్తున్నాను, అది జాగ్రత్తగా ఫాలో అవ్వు అని చెప్తాను. సరే ఇతను ఈ అబ్బాయికి దాని రిజల్ట్ తెలిసినా తెలియపోయినా ఇప్పుడు చేసేది ఏం లేదు కాబట్టి ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పాడని చెప్పి అలానే చేద్దాం అని అనుకొని మధ్యాహ్నం 1 గంట దాకా ఆ గేదె వెంబడి తిరిగి ఆ టైము లంచ్ చేసే టైం వచ్చినప్పుడు ఆ గేదెని తీసుకెళ్ళి రోజు ఎక్కడైతే ఏ చెట్టుకైతే కట్టేస్తాడో ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళి దానికి మెడలో తాడు కట్టినట్టు చేసి ఆ తాడుని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చెట్టు కట్టినట్టు యాక్షన్ చేస్తాడు. యాక్షన్ చేసేసరికి ఆ గేదె అక్కడే పడుకుంటుంది. పడుకొని ఆ పడుకుంటుంది. ఈ అబ్బాయి లంచ్ చేసి కాసేపు పడుకొని మళ్ళీ ఆ తాడు ఓడదీసినట్టు చేస్తే ఆ తాడుతో పాటు అది దాంతో పాటు అది తనతో పాటు వచ్చేస్తా ఉంది. ఇది ఆ గేదెని మరిపించాడు. ఏమని? తాడు కట్టేశారు నన్ను, నేను ఎక్కడ కదలలేను అనేది మానసికంగా ట్యూన్ చేసేసారు. ఆ మానసికంగా ట్యూన్ చేయటాన్ని ప్లాసిబో ఎఫెక్ట్ అంట. ఇది ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఇది. దీనివల్ల మనకేంటి ఉపయోగం? ఈ ప్లాసిబో ఎఫెక్ట్ ఉంది, బాగానే ఉంది, మనం దేని మీద అప్లై చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ దీన్ని అప్లై చేసి మనం దాని బెనిఫిట్ పొందొచ్చు, ఎలా పొందాలి ఈ ప్లాసిబో ఎఫెక్ట్ని అనేది ఇక్కడ మనకు అవసరం. ఇది యువర్ ద ప్లాసిబో అని ఒక బుక్ ఉందండి మనకి, పిరమిడ్ సొసైటీలో కూడా వచ్చింది, ఇంకా తెలుగు రాలేదు కానీ ఇంగ్లీష్లో ఉంది. యు ఆర్ ద ప్లాసిబో, జో డిస్పెంజా, అమెరికన్ డాక్టర్, సైక్రాటిక్ డాక్టర్, అతను రాసిన పుస్తకం అది, అతను ఓన్ ఎక్స్పీరియన్స్. యు ఆర్ ద ప్లాసిబో అనే హెడ్డింగ్తో ఆ బుక్ ఉంటుంది. ఆ బుక్ను గురించి ఒకసారి 2015 మే 31న ఆదివారం నాడు ఈనాడు పేపర్లో ఆదివారం బుక్లెట్లో ఈ బుక్ నుంచి పరిచయం చేశారు ఈనాడు పేపర్ వాడు. అది చదివిన తర్వాత అరే ఈ పుస్తకం బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ దొరుకుతుంది, దీన్ని తెప్పించాలి అని ఆలోచించి నెట్లో ఎతికి ఢిల్లీలో ఏదో పబ్లిషర్ దగ్గర దొరికితే దాన్ని తీసుకొచ్చి దాన్ని నేను చదివి చూస్తే ప్లాసిబో అంటే ఇది అని చెప్పాడు. అంటే నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను సుఖ సంతోషాలతో హాయిగా ఆనందంగా ఉన్నట్టు నేను ఇమాజినేషన్ చేసుకోవాలి. నా దగ్గర అనారోగ్యం ఉన్నప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని నా మైండ్కి చెప్పుకొని నేను దాన్ని పాటిస్తూ ఉండాలి. అప్పుడు మన యొక్క సర్కమన్స్టెన్సెస్ లేదా నాకు రిలేషన్లో నా రిలేటివ్స్ అందరు నాకు దూరంగా ఉంటున్నారు అనేది వాస్తవం అయితే వాళ్ళందరిని దగ్గర తీసుకోవటానికి నా రిలేటివ్స్ అందరూ నాకు దగ్గరగా ఉన్నారు, నాతోనే ఉన్నారని ఇక్కడ ఇమాజినేషన్ చేయటమే ప్లాసిబో ఎఫెక్ట్ యొక్క సారాంశం. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి మన శరీరం మీద అంటే మనకి ఎలా అప్లై చేసుకోవాలి? అది శారీరకంగా వర్కౌట్ అవుతుంది, పరిస్థితుల్ని వర్కౌట్ చేస్తుంది,
ఫైనాన్షియల్గా చేస్తుంది, ఆరోగ్యపరంగా చేస్తుంది. ఎవ్రీథింగ్ దేని మీద పెడితే దాని మీద వర్కౌట్ ఉంటుంది. దేని మీద పెట్టాలి, అసలు దీనికి ప్రీ కండిషన్స్ ఏంటి, ప్లాసిబో ఎఫెక్ట్ని మానవ జీవితంలో అప్లై చేసుకోవటానికి ఏమేమి కండిషన్లు రిక్వైర్మెంట్ అవుతాయి అంటే, ఫస్ట్ మనకి ఏం కావాలి అనేది స్పష్టంగా తెలుసుకోవటం, అడగటం. మనకి ఏమి కావాలి అనేది స్పష్టంగా క్లియర్ కట్గా ఉండాలి, అడగటం. రెండోది, ఆ మనకు కావాలి అనుకున్నది మనకు జరిగిద్దని నమ్మకం మనం పెంచుకొని ప్రతిరోజు దాన్ని మన సబ్కాన్షియస్ మైండ్లోకి చేరే వరకు రిపిటేషన్ చేయటం రెండోది. మూడోది, అలా చేసి ప్రతిరోజు చెప్పుకుంటా ఇవాళ ఒక సంకల్పం చేసుకున్నాం, రోజు చెప్పుకుంటున్నాం దాని గురించి. అది వర్కౌట్ కావాలంటే, అది మేనిఫెస్ట్ కావాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది. 1 నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. ఈ గ్యాప్లో ఏదైతే మనం సంకల్పించుకున్నామో, ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే ప్రకృతిని కావాలని అనుకుంటున్నామో అది ఈరోజే మనకి సిద్ధించినట్టు మన మనసులో విజువలైజేషన్ చేయాలి. ఈ 3 చేస్తే ఏది కావాలంటే అది మన సొంతమవుతుంది. ఇది ప్రకృతి సూత్రం. ప్లస్ ఈ ప్లాసిబో ఎఫెక్ట్లో కూడా సేమ్ ఇదే చెప్పి, సంకల్పము, నమ్మకము, విజువలైజేషన్, ఈ 3 మనకి స్పష్టంగా తెలియాలి. సంకల్పము, ఇప్పుడు నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకోండి, నేను అనారోగ్యంతో ఉన్నాను అనుకోండి, నాకు పూర్తి అనారోగ్యం ఉంది, నేను ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంగా ఉన్నానని నేను అనుకోవాలి. నేను ఆరోగ్యంగా కావాలని నేను అనుకోవాలి. ఫస్ట్ అది కండిషన్. 2, నేను ఆరోగ్యవంతుడిని ప్రతిసారి రోజుకు 100 సార్లు, 50 సార్లు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రిపిటేషన్ చేయాలి. నేను ఏదైతే కావాలనుకుంటున్నాను దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ చేయాలి. రిపిటేషన్ ఎప్పుడైతే చేస్తామో అది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అదే నమ్మకపు వ్యవస్థ. సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఫిక్స్ అవుతుందో అది నమ్మకపు వ్యవస్థకి సింబాలిక్. సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే మనం ఫీడ్ చేస్తామో, పదే పదే రిపిటేషన్ చేసి ఫీడ్ చేస్తామో అది యూనివర్స్కి పాస్ ఆన్ అవుతుంది. ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్కి చేరిద్దో అక్కడి నుంచి యూనివర్స్కి పాస్ ఆన్ అయిపోతాం. అట్లా పాస్ ఆన్ అయింది యూనివర్స్లో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ మనకు రివర్స్ చేస్తూ ఉంటారు. ఇది ప్రకృతి సూత్రం. ఇదే ఈ ప్లాసిబో ఎఫెక్ట్ యొక్క సూత్రం కూడా. అందుకని ఏంటంటే, ముందు సంకల్పము, 2 నమ్మకము, మన మీద మనకు నమ్మకం ఖచ్చితంగా అవుతుందని, 3 ఈ రోజు నుంచే నేను సంకల్పించుకుంది అయింది, అయిపోయింది, కంప్లీట్ అయింది, నేను మేనిఫెస్ట్ అయింది, నా దగ్గరకు చేరింది అని దాన్ని ఎంజాయ్ చేయటం, మన మనస్సు ద్వారా చిత్రీకరించుకోవటం. ఆ 3 గనక ఒక ఏకకాలంలో గనక చేయగలిగితే మనం ఏది సంకల్పించుకుంటే అది మన సొంతమవుతుంది. ఇది ప్లాసిబో ఎఫెక్ట్ని మానవ శరీరానికి అప్లై చేసుకోవటానికి కావలసిన 3 కండిషన్స్: సంకల్పము, నమ్మకము, విజువలైజేషన్. అసలు ప్లాసిబో ఎఫెక్ట్ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది మానవ శరీరం మీద, అయితే మానవ జీవితం మీద, శరీరం అని కాదు ఇక్కడ, జీవితం మీద. అంటే దీనికి చాలా వైడ్ రేంజ్ ఉంది. వైడ్ రేంజ్ అంటే, ఒక రాజకీయ నాయకుడు తనకి ఓడిపోతానని తెలిసినా కానీ ఈసారి వచ్చే ఎలక్షన్లో
మొత్తం సీట్లు నేనే గెలవబోతున్నానని పదే 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 రిపిటేషన్ చేశాడు అనుకో. అట్లా రిపిటేషన్ చెయ్యంగా ఏంటంటుంది, ఆ తన ఆధీనంలో ఉన్న ప్రజలు ఎవరైతే వింటారో దాన్ని, వాళ్ళు నిజమేనేమో, ఈయనే గెలుస్తాడేమో, మన ఓటు కూడా ఈయనకే వేద్దాం అనే భావంతో అట్లా వేసి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏంటి, దీన్ని పొలిటికల్ ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. పొలిటికల్ ప్లాసిబో ఎఫెక్ట్. ఇంకోటి ఏంటంటే, బాగా మీటింగ్ చెప్తా అంటే వాయిస్ ధారాళంగా వాయిస్తో చెప్పగలిగిన స్థితిలో ఉన్న వ్యక్తి అంత నమ్మకంగా చెప్పేటప్పటికి అతనికి అతనికి తెలిసినా కానీ 10 ఓట్లు కూడా లేవు, 10% ఓట్లు కూడా లేవు అని తెలిసినా కానీ, నేను 100% సీట్లు నేనే కొడుతున్నానని కనుక రిపిటేషన్ చేస్తా ఉంటే, ఈ ఇనే జనం దానికి బెండ్ అయిపోయి, అంటే ఇనే జనం యొక్క మైండ్ మొత్తాన్ని ఆ ప్లాస్మా ఎఫెక్ట్లో తిప్పినట్టు, వాళ్ళు ఎమ్మంటనే దాని వాళ్ళ ఓట్లు కూడా గెలిసే పార్టీకి వేద్దామని ఉంటుంది సైకలాజికల్గా. ఎవరికైనా కానీ గెలిసే పార్టీకి ఓటేద్దామనే ఆలోచనతోటి అట్లా ఓటింగ్ జరిగి సక్సెస్ అయిన దాన్ని పొలిటికల్ మాబ్, అంటే మాబ్ అట్రాక్షన్ ప్లాస్మా ఎఫెక్ట్ అంటారు. మాబ్ అట్రాక్షన్ ప్లాస్మా ఎఫెక్ట్. అట్లా కాకుండా కొన్ని సినిమాలు మనకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఉంటుంది, కొన్ని సినిమాలు చూస్తాం, బాగా నచ్చిన క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో లీనమైపోయి నేను కూడా అదే అవ్వాలి, నేను కూడా అలానే తయారవ్వాలని ఇంతకుముందు చేసే పనులన్నీ వదిలేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. దాన్ని సినిమాల వలన వచ్చే ప్లాస్మా ఎఫెక్ట్. సినిమాల వలన అంటే కొంతమంది ఆ సినిమా చూడగానే ఆ క్యారెక్టర్ బాగా ఇమ్మర్స్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు, దాంతోపాటు కూడా వెళ్ళిపోతాడు. అది సినిమా ప్రభావంతో అతను ఆ రకంగా జీవితాన్ని లీడ్ చేయటానికి వెళ్ళిపోతా ఉంటాడు. ఇదొక ఎఫెక్ట్. అయితే మందులు, మనకి ఏదైనా ఒక వ్యాక్సిన్ కానీ ఒక కొత్త డ్రగ్ కానీ కనిపెట్టినప్పుడు ఆ డ్రగ్ని కొన్ని వేల మంది మీద పరిశోధన చేస్తారు, వాళ్ళ మీద ముందు ప్రాక్టికల్ చేస్తారు, ఎలా పనిచేస్తుంది డ్రగ్గు, ఎలా ఈ మందు పనిచేస్తుంది, ఎలా దీన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా చేయాలి అనే దాన్ని పరిశోధన చేసేటప్పుడు కొన్ని వేల మంది మీద పరిశోధన చేస్తూ ఉంటారు. చేసేటప్పుడు ఆ మెడికల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒరిజినల్ డ్రగ్స్ని ఒక పార్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇస్తారు. డ్రగ్ కాకుండా ఊరిక ట్యాబ్లెట్లు, అందుట్లో మెడిసిన్ వాల్యూ ఉండదు, కొత్త ట్యాబ్లెట్స్ని ఒక పార్ట్, అంటే ఒక ఇంజక్షన్ని టెస్ట్ చేయాలనుకుంటే ఒరిజినల్ ఇంజక్షన్ ఒక పార్ట్ ఆఫ్ ద పర్సన్స్కి ఇస్తారు, కొత్త నీళ్ల బాటిల్ని ఒక పార్ట్ ఆఫ్ ద పర్సన్స్కి ఇస్తారు. పైన లేబుల్ మట్టికి డ్రగ్ నేమే ఉంటుంది, మ్యానుఫ్యాక్చర్డ్ బై సౌండ్ కంపెనీ అన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ ఇందుట్లో ఉంది మెడిసిన్, ఇటుపక్క పార్ట్లో ఉన్నది ఏమన్నా కొత్త డిస్టిల్డ్ వాటర్. ఈ ఒక 50 మందికి ఇటు ఇంజక్షన్ చేస్తారు, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి వస్తాయి. ఈ మెడిసిన్ వాడిన తర్వాత నాకు ఆకలి కావట్లేదు, నాకు తల తిరుగుతుంది, చేతులు కొంగర్లు పోయినాయి, వణిగిపోయానని చెప్తా ఉంటారు. ఇది ఒరిజినల్ డ్రగ్ తీసుకున్నవాడు. ఆ డ్రగ్ వలన ఏదైతే వస్తుందో ఆ లక్షణాలు చెప్తారు. ఇటుపక్క ఉన్నవాళ్ళు కూడా వీళ్ళకి ఇస్తుంది నీళ్లు, ఓన్లీ డిస్టిల్ వాటర్ ఇంజక్షన్ ఇస్తుంది. ఇటుపక్క ఉన్నవాళ్ళు కూడా నాకు కూడా ఆ ఇంజక్షన్ తీసుకుంటారు, తల తిరుగుతుంది, నా చేతులు షేక్ అయిపోతున్నాయి, నా బాడీలో విపరీతమైన ఇది వచ్చింది అది వచ్చిందంటే వీళ్ళు ఏదైతే చెప్తారో అదే చెప్తారు. ఇదేంటి, వీళ్ళకి ఇచ్చింది నీళ్లే కదా, వీళ్ళకి ఇచ్చింది మొత్తం నీళ్లు, వీళ్ళకి ఇచ్చింది మెడిసిన్, మెడిసిన్లకి ఇచ్చిన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచిస్తే, ముందుగా కొత్త మెడిసిన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మన బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటున్నాం కాబట్టి అదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ప్లాస్మా ఎఫెక్ట్ అంటే ఏంది, మన బ్రెయిన్లో ఏదైతే ఆలోచిస్తామో అది
మనకి వర్తిస్తుంది అని చెప్పడమే ప్లాసిబో ఎఫెక్ట్ ఉద్దేశం. అది ఆ ఆ ఆలోచన కనుక మనం సరిగ్గా లేకపోతే ఏది చేసినా మనకి ఏ మెడిసిన్, ఎలాంటి మెడిసిన్, ఎంత పవర్ఫుల్ మెడిసిన్ వేసినా మనకి ఈ టెంపరేచర్ కూడా డౌన్ కాదు. ఎందుకనంటే ఈ మెడిసిన్స్ నాకు తగ్గవు అనే భావన కనుక మైండ్లో ఉంటే ఆ మెడిసిన్స్ వర్క్ చేయవు. ఇది ప్లాసిబో ఎఫెక్ట్లో చాలా విచిత్రమైన పరిస్థితి. ఇంకోటి మనకు ఒక సామెత ఉంది. ఏం సామెత అంటే మనోవ్యాధికి మందు లేదని ఒక సామెత. మనోవ్యాధికి మందు లేదు అంటే మనస్తో ఆలోచించి చేసే దానికి మందు లేదు. ఏ మందు వేసినా కానీ తగ్గదు అనేది ఒక సామెత. మనోవ్యాధికి మందు లేదు. ఇంకోటి ఏంటంటే ఆత్మైవ ఆత్మనో బంధు విపురాత్మన అని భగవద్గీతలో ఒక శ్లోకంలో వచ్చింది. ఆత్మైవ ఆత్మనో బంధు విపురాత్మన అంటే ఏంది? నీలో ఉన్న ఆత్మని నువ్వు గనక ఫ్రెండ్ లాగా గనక చూస్తే అది నీకు ఫ్రెండ్ లాగా పనిచేస్తుంది. శత్రువు అనుకుంటే నిన్ను కిందకు తొక్కిద్ది. అంటే నీలో ఉన్న ఆత్మ చూడాలంటే ఎవరు చూడాలి? ఈ మనసు చూడాలి. ఈ మనసు కనుక సరిగ్గా చేస్తే అప్పుడు మనకు అన్ని పాజిటివ్గా ఉంటాయి. ఈ ప్లాసిబో ఎఫెక్ట్ని మనము రివర్స్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఏంది? మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది. యద్భావం తద్భవతి మన వేదాల్లో ఉంది. అది వేదాల్లో ఉంది కానీ దాన్ని వివరంగా చెప్పలేం. అక్కడ అప్పుడు చెప్పుకుంటారు కానీ మన దాకా వచ్చేటప్పటికి ఇప్పుడు లేదు. యద్భావం తద్భవతి అంటారు. ఎట్లా ఇది? నేను అనుకుంటున్నా కాలేదు కదా అనుకుంటాం. ఎవరి కోళ్ళం నేను అనుకుంటున్నాను నాకు కావట్లేదు కదా, అవుతుందని చెప్తారేంటి వీళ్ళు అనుకుంటాం. కానీ ఇక్కడ ఈ 3 పాయింట్లు కరెక్ట్గా ఉంటేనే అవుతుంది. మూడేంటి? నేను కోరుకునే కోరిక సక్రంగా ఉండాలి, ఇతరులకు ఎవరికి ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు. ఫస్ట్ పాయింట్ అది, అసలు బేసిక్. నేను కోరే కోరిక అది ఏదైనా కానీ ఇతరులకు ఇబ్బంది పెట్టేటట్టు ఉండకూడదు. రెండోది, నేను కోరుకున్న కోరిక ప్రతిదీ సక్సెస్ అవుతుంది, ప్రతిదీ కార్యరూపం దాల్స్తుందని నమ్మకం నా మీద నాకు ఉండాలి. నా మీద నాకు నమ్మకం ఉండాలంటే ఈ కోరికని పదే పదే రిపిటేషన్ చేసుకోవాలి. నేను పదే పదే నేను ప్రతిరోజు చెప్పుకోవాలి. ఆ చెప్పుకోవటం అంటే నా యొక్క కాన్ఫిడెన్స్ ఫీల్డ్లోకి ఆ మాటను దింపటమే రోజు. అంటే నా సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ చేయటం బాగా. ఎప్పుడైతే అది రికార్డ్ అవుతుందో అది అక్కడి నుంచి బాగా వెళ్ళిపోతూ ఉంటుంది యూనివర్స్. ఆ యూనివర్స్కి ఎంత బాగా పంపించగలిగితే అంత తొందరగా అది రివర్స్ అవుతాం. మూడోది, ఈ మనం అనుకున్నది, మనం నమ్మింది కార్యరూపం దాల్చడానికి ఇట్ టేక్స్ టైం. దాని యొక్క ఆ యొక్క పనిని బట్టి కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉన్నప్పుడు నాకు ఇది ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడు నేను అది ఎంజాయ్ చేస్తున్నాను, ఆ ఎంజాయ్ చేస్తున్నానని మనసులో చిత్రీకరించగలిగితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన శరీరంలో ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మన మనసు ఎలా అయితే మౌళ్ళు చేస్తుందో, మన మనసు ఎలా అయితే థింక్ చేస్తుందో దాని ప్రకారం ఆధారపడి ఉంటుందని చెప్పటమే ఈ ప్లాసిబో ఎఫెక్ట్లో యొక్క అంతిమ రిజల్ట్. అంటే ఏంది? ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది. మనసుని మైమరిపించటం. ఎట్లా? దేనికి? టువర్డ్స్ పాజిటివ్నెస్. మనస్సుని టువర్డ్స్ పాజిటివ్నెస్లో మైమరిపించాలి. అట్లా మైమరిపించంగా మన శరీరము కానీ, మన పరిస్థితులు కానీ, మన రిలేషన్స్ కానీ, మన ఆర్థిక సిస్టమ్ కానీ అన్నీ కూడా పాజిటివ్గా మారుతాయి. దీన్ని మనం అప్లై చేసుకోవాలంటే ఈ 3 కండిషన్లు కావాలి: సంకల్పము, నమ్మకము, విజువలైజేషన్. ఈ మూడింటిని మనం గనక సరిగ్గా సమపాళ్ళలో గనక చేయగలిగితే ఏది కావాలంటే అది మనకి వర్కౌట్ అవుతుంది.
ఇప్పుడు ప్లాసిబో ఎఫెక్ట్ మన మీద, మన శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానికి ఆ బుక్లో ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అతనికి జ్వరం వచ్చేదండి, ప్రతిరోజు జ్వరం వచ్చేది. ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్తే అన్ని రిపోర్ట్స్ అన్నీ నార్మల్, అన్ని టెస్టులు చేసేవాళ్ళు. అన్ని టెస్టుల్లో నార్మల్ రిజల్ట్ వచ్చేది. ఎక్కడ ఏ ఫాల్ట్ ఉన్నట్టు ఉండేది కాదు. కానీ ఇతనికి జ్వరం ఉండేది. ఈ హాస్పిటల్ లేదు, సరిగ్గా చూడలేదని ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ సేమ్, రిపోర్ట్స్ ఆర్ నార్మల్, బట్ పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇది కండిషన్. అట్లా ఒక 10 డాక్టర్లు 15 హాస్పిటల్ మార్చేశారు. మార్చేసిన తర్వాత ఇంకొక లాస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ మిస్సెస్ అని ఒక క్వశ్చన్ అడిగారు. ఎప్పటి నుంచి వస్తుందమ్మా ఈయనకి? అంతకుముందు ఈయన ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎప్పటి నుంచి ఈ జ్వరం వస్తుంది అని అడిగారు. అడిగితే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, ఈ మధ్య మేము బాప్టిజం తీసుకున్నామండి. బాప్టిజం అంటే తెలుసుగా, అంటే క్రిస్టియానిటీలో అడ్మిషన్ బాప్టిజం అంటారు. అట్లా బాప్టిజం తీసుకున్నాం. అక్కడ ఆ ఫాదరు బాప్టిజం ఇచ్చేటప్పుడు బల్లి గుడ్లు చేతిలో వేసుకొని ఆ బల్లి గుడ్లు నెత్తి మీద ఇట్లా పెట్టేటట్ట, పగలగొట్టేటట్ట అంటేశాడు. అంటేసి ఏం చెప్పాడంటే, నువ్వు ఈ బాప్టిజంలో మేము చెప్పిన సూత్రాలన్నీ గనక ఫాలో కాకపోతే ఈ బల్లి లోపల మళ్ళీ జన్మ తీసుకొని నిన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిద్దని చెప్పి పంపిస్తారు. ఈయన కొన్నాళ్ళ పాటు బాగానే ఫాలో అవుతాడు ఆ బాప్టిజాన్ని. తర్వాత తనకి బాప్టిజంలో చెప్పిన రూల్స్ని ఫాలో కాలేకపోతాడు. కాలేకపోయిన కానించి తనకి జ్వరం బిగినైంది. ఈ జ్వరం ఎన్నిసార్లు చూపించిన బాడీలో అంతా ఓకే, బాగానే ఉంది, ఎక్కడ తగ్గట్లా, ఎక్కడ ఏ రిపోర్ట్లో డీవియేషన్ లేదండి, నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ అతనికి జ్వరం తగ్గట్లా. ఎన్ని హాస్పిటల్ చూపించినా అంతే. తర్వాత ఆ డాక్టరు ఇతనికి ఎందుకు జ్వరం వచ్చిందనే తెలిసిపోయింది. బాప్టిజంలో తను ఫాలో అవ్వలేకపోవటం బట్టి దాని మూలాన అతనికి జ్వరం వస్తుంది. ఆ ఫీలింగ్ ఇక్కడ ఉంది, మైండ్లో ఉంది. దీన్ని మనం బయటికి తీస్తే తను తగ్గిపోయిద్దని అతను ఏం చేశాడంటే, డాక్టరు ఇతను బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక వామిట్ చేసుకోవటానికి ఒక బెడ్ ఇచ్చి ఆ బెడ్ లోపలికి వేసుకున్న తర్వాత ఆ వామిటింగ్ బయటకు వచ్చినప్పుడు దాంట్లో బల్లి గుడ్లు లాంటి 2-3 గుడ్లు ఆడ పడేటట్టు చేసి, నీ లోపల నుంచి ఆ బల్లి వెళ్ళిపోయింది, నీకు ఇంకేం పర్లేదు, నీకు జ్వరం తగ్గిద్ది పో అని పంపిస్తాడు. ఆ రోజు నుంచి ఆయనకి జ్వరం రాలా. అంటే ఎంత ఎఫెక్ట్, మైండ్ మీద ఎంత ఎఫెక్ట్ పనిచేస్తుందో ఆలోచించండి. అట్లానే ఒక 20 ఏళ్ళ స్టూడెంట్ వాళ్ళ క్లాస్మేట్ని ప్రేమిస్తాడు. ప్రేమిస్తే సరే కొన్నాళ్ళు ఏదో అట్ట నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను ఇట్లా అనుకుంటారు. ఇద్దరు బాగానే ఉన్న తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. పెళ్లి ఏర్పాట్లు చేస్తే ఆ అమ్మాయి వచ్చి ఒక రోజు చెప్పింది, ఇక నువ్వు నన్ను మర్చిపోవాల్సిందే, నాకు మా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు అని. అంటే ఈ కుర్రాడు ఏంటంటే అప్పుడు దాకా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పగానే అప్సెట్ అయిపోతాడు. అప్సెట్ అయిపోగానే ఇతనిలో బీపీ లెవెల్స్ పెరిగిపోయిన తర్వాత అతనుకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే, వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాడు. సార్ నాకు బీపీ వచ్చింది, నాకు ట్యాబ్లెట్లు కావాలన్నాడు. ఏంట్రా నీకు బీపీ రావటం ఏంటి, అసలు ఏం జరిగింది ఏంటి చెప్పుకుంటే ఈ స్టోరీ చెప్తాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోబోతుంది, నాకు తట్టుకోలేకపోతున్నాను. అంటేను సరే అయితే నీకు మంచి పవర్ఫుల్ బిళ్ళలు ఇస్తాను రా, ఎక్కువ వేసుకోబాక, ఎప్పుడన్నా నీకు బీపీ అనిపించినప్పుడు 6 బిళ్ళలు వేసుకో అని చెప్పి ఒక డబ్బా బిళ్ళలు ఇస్తాడు.
సర్లే అని చెప్పి తెచ్చుకుంటాడు. అరబెళ్ళ వేసుకుంటాడు. ఆ బెళ్ళ పవర్ఫుల్ డ్రగ్ అనగానే అతనికి ఒక రకమైన ఆ అరబెళ్ళ వేసుకోగానే తగ్గినట్టు ఫీల్ అయిపోతాడు ఆ పిల్లాడు. అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బీపీ నార్మల్ అయిపోయింది, అంతా బాగానే ఉన్నాడు. మళ్ళీ ఏం చేశాడంటే, ఇప్పుడు ఇక లాస్ట్ ఛాన్స్, ఒకసారి ఆ అమ్మాయిని మళ్ళీ పిలిచి మళ్ళీ ఒకసారి కాంట్రాక్ట్ చేసి ఎట్లా ఒకటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మళ్ళీ ఆ అమ్మాయిని పిలిపిస్తాడు. వచ్చింది అమ్మాయి. లేదు లేదు, నాకు మ్యారేజ్ ఆల్రెడీ ఫిక్స్డ్, మేము ఫలానా రోజున మ్యారేజ్ చేసుకుంటున్నాం, ఇక నీకు నాకు బంధు, నన్ను పిలవబాకమని పెళ్లి. ఇంకా అప్సెట్ అయిపోయి ఆ డాక్టర్ గారు ఇచ్చిన డబ్బాల బిళ్ళలు మొత్తం మింగేస్తాడు. మొత్తం మింగేసిన తర్వాత నేను బ్రతకాలి బ్రతకాలని ఒక కోరిక లోపల నుంచి వస్తుంది. బ్రతకాలని ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళి రోడ్డు మీద పడతారు. పడితే రోడ్డు మీద నుంచి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో వాళ్ళు టెస్ట్ చేస్తే ఒక్క బీపీ రైజ్ అవుతాను తప్పితే అతని శరీరంలో ఏ పార్ట్లో కూడా ఇబ్బంది లేదు. కానీ ఇతను మంచం నుంచి ఇంత ఎత్తు నుంచి ఎగిరి పడుతున్నాడు. ఆ పిల్లాడు, ఏంట్రా ఏం మందు తీసుకున్నాడు, అసలు ఎలా, ఏం పాయిజన్ తీసుకున్నాడు వీడు, మొత్తం మందు కాదు, ఆ నిద్ర మాత్రలు కాదు, ఏ మందు తీసుకున్నాడు, అసలు ఎవరు ఇచ్చారు ఈ మందు వీడికి అని ఎంక్వైరీ చేస్తే ఫలానా డాక్టర్ ఇచ్చారని తెలిసింది. ఆ డాక్టర్ ఫోన్ చేసి ఆ డాక్టర్, వేరే ఈ ట్రీట్మెంట్ చేసే డాక్టర్, ఆ డాక్టర్ని అడిగాడు, ఏ మందు ఇచ్చారు మీరు, వాడు ఇట్లా చేశాడు, ఆ డబ్బా మొత్తం మింగేశాడు, మింగేస్తే మేము ఏది చేసినా కానీ వాడు కంట్రోల్ కావట్లేదు, అన్ని శరీర పార్ట్లు బాగానే ఉన్నాయి, ఒక్క బీపీ మటర్ రైజ్గా ఉంది, ఇది మీరేం మందు ఇచ్చారు మాకు అర్థం కావట్లేదు చెప్పండి అన్న. నేనేమి ఇచ్చాను, వాడు మా ఫ్రెండ్, వాడు కొడుకు, వాడికి మెడిసిన్ అవసరం లేదు, ఏదో మెడిసిన్ ఇచ్చాను పేరుతోటి మా దగ్గర ఆ ప్లాస్టికో బిళ్ళలు ఉంటే అవి ఇచ్చాను, అది అసలు మందే కాదు, పంచదార బిళ్ళలు. అందుట్లో నేను చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే, చాలా పవర్ఫుల్ బిళ్ళలు రా, నీకు బాగా ఎక్కువ బీపీ ఉన్నప్పుడే అరబిళ్ళ వేసుకోమని చెప్పాను, వాడు 2 అరబిళ్ళలు వేసుకొని తగ్గిపోయిందని నాకు బట్టి చెప్పాడు, మళ్ళీ ఏదన్నా బీపీ వచ్చిందే మొత్తం మింగాడు, నేను ఇచ్చిన మందే కాదని చెప్తాను. అప్పుడు ఏం చే అసలు ఏంటి, ఏ మందు లేకుండానే మందు తిన్నాను, ఎక్కువ బిళ్ళలు మింగాను, అందుకని నాకు అనారోగ్యం వచ్చిందని ఎగిరెగిరి పడుతున్న పిల్లాడిని ఆ వామిటింగ్ బిళ్ళలు ఇచ్చి బయటకు కక్కినట్టు చేయించి పంపించేశారు. పంపించేసి నార్మల్ అయిపోతాడు. అంటే ఇది ఎప్పుడైతే వామిటింగ్ అయిందో ఇక నాలో ఉన్నది మొత్తం పోయింది అనే ఫీల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ బీపీ మొత్తం డౌన్ అయిపోయి ఇప్పుడు నార్మల్ అయిపోయింది, వెళ్ళిపోతాడు. అంటే ఏంది ప్లాస్మా బిల్డ్ అంటే, ఇందాక టెస్ట్కి ఇస్తారని చెప్పాను చూడండి ఒకటి, ఏది టెస్ట్కి ఒరిజినల్ బిల్డ్ ఇచ్చినట్టే ఈ పంచదార గుళికలు కూడా ఇస్తారు. ఆ పంచదార గుళికలు ఇచ్చిన బిళ్ళలే అన్ని డబ్బా మింగిందని ఇదంతా పాయిజన్ అయిపోయినట్టు నానా హంగామా చేసి పారేస్తాం. ఇది ప్లాసిబో ఎఫెక్ట్ ఇంత వర్కౌట్ అవుతా ఉంటుంది. దాన్ని మనం తెలుసుకొని దాన్ని మన శరీర అవసరాలకు ఎలా మార్చుకోవాలి, ఒక్క థాట్ పవర్, ఒక్క మాట వలన మన శరీరంలో ఎలా మార్పు వస్తుంది, అది కూడా ఆ పుస్తకంలోనే చెప్పారండి. అదేంటంటే, ఒక ఆలోచన చేసాం మనం మన బాడీ గురించి, ఒక ఆలోచన అంటే ఇక్కడ చేస్తా ఉంటాయి, దీన్ని ఫ్రంట్ లోబా అంటారు. ఈ ఆలోచన చేసే ప్లేస్ ఇది ఫ్రంట్ లోబా అంటారు. ఫ్రంట్ లోబాకు బేస్ అనే ఒకటి ఉంటుంది, దాన్ని నియో కార్టెక్స్ అంటారు. నియో కార్టెక్స్కి ఆనుకొని నర్వస్ సిస్టమ్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ మొత్తం మన శరీరంలో ఉన్న కోటాను కోట్ల కణాలకి లింక్ అయి ఉంటుంది. ఫ్రంట్ లోబో బేస్ని నియో కార్టెక్స్ అడ్జసెంట్గా ఆనుకొని ఉన్నది నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అని నానో నెట్వర్క్తో లింక్ అయ్యి కణాలన్నీ లింక్ అయి ఉంటాయి. ఇది మన వ్యవస్థ. ఇక్కడ ఆలోచన చేశాం, ఈ ఆలోచన మన నోటి నుంచి బయటికి రాకముందే ఈ శరీరంలో ఉన్న ప్రతి కణానికి రిసీవ్ అయిపోతుంది. ఆలోచన ఇక్కడ చేశాం, నా నోటి నుంచి ఇక్కడ బయటికి రాలా, ఇప్పుడు ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ చాలా బాగా పనిచేస్తుంది లేదా బాగా చేయట్లా, నా ఆలోచన చేసేసాను. నా ఆలోచన ఏదైతే చేశానో
నా నోటి నుంచి ముందు మీకు బయటికి రాకముందే నా ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ సెల్స్కి రిసీవ్ అయిపోతుంది. నేనేం చేస్తున్నాను, ఈ మెడిటేషన్ ఛానల్ సరిగ్గా చేయట్లేదు అనేది నేను ఎక్స్ప్రెస్ చేశాను అనుకోండి, నా లోపల, బయట కాదు, ఇంకా బయటికి రాలా మాట, నా ఆలోచన ఇక్కడ చేశాను. ఈ శరీరం మొత్తం వ్యాపించింది, మొత్తం ఆ ఈ ఛానల్ సరిగ్గా పనిచేయట్లేదు అనే భావన నేను వదిలేశాను. ఇక్కడ సరిగ్గా పనిచేయట్లేదు, దాన్నే పట్టుకుంటాయి కణాలు. అంటే ఈ శరీరంలో ఉన్న కణాలు కూడా సరిగ్గా పని చేయకుండా ఉండటానికి ట్రై చేస్తాయి. చూడండి ఎంత తేడా ఉంది. ఆలోచన ఇక్కడ చేశాను, నేను ఇంకా బయటకు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ నా కణాలు మొత్తాన్ని రిసీవ్ అయిపోయి ఆ కణాలు పని చేయకుండా ఉండటానికి రెడీ అవుతుంది. అందుకనే మన ఆలోచనలో కనుక స్ట్రెస్ ఉంటే, ఎంటైర్ సిస్టమ్, బాడీ మొత్తం కార్టిజోల్స్ అనే కణాలు, కార్టిజోల్స్ అనే కెమికల్స్ రిలీజ్ అయిపోతాయి. కార్టిజోల్స్ అంటే స్ట్రెస్ను పెంచే కణాలు, స్ట్రెస్ను పెంచే ఎంజైమ్స్, కెమికల్స్. అంటే మనలో స్ట్రెస్ కనుక ఉంటే, బాడీలో ఆలోచనలో స్ట్రెస్ ఉంటే, శరీరం మొత్తం కార్టిజోల్స్ అనే యాంటీ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎడ్రినల్ అలాంటి అలాంటి కెమికల్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ టు అస్, విచ్ ఆర్ బ్యాడ్ టు అస్, అలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అలాంటి కెమికల్స్ రిలీజ్ ఎక్కువైన కొద్దీ స్ట్రెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ రేట్లో ఉన్నప్పుడు, బాగా హైలో ఉన్నప్పుడు హై బేటా స్ట్రెస్ అంటారు. హై బేటా స్ట్రెస్, తర్వాత మీడియం, లో బేటా, హై బేటా, మీడియం బేటా, లో బేటా. ఇది మూడు స్ట్రెస్ రిలీజ్డ్, స్ట్రెస్ ఉండే లెవెల్స్. ఆ హైలో ఉన్నప్పుడు మన బాడీ కానీ మన మైండ్ కానీ ఏది కోఆర్డినేట్ కాదు, మొత్తం బేటా కండిషన్లో గనక బాడీ ఉంటే, అంటే స్ట్రెస్ లెవెల్స్ కనుక బేటా కండిషన్లో ఉంటే, బోత్ మైండ్ అండ్ బాడీ విల్ నాట్ బి వర్క్డ్ ప్రాపర్లీ. కొట్టేసిందండి, సరిగ్గా పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, కార్టిజోల్స్ కెమికల్స్ పనిచేస్తాయి కాబట్టి, మన శరీరములో అన్ని అవయవాలకు పోవలసిన ఎనర్జీ సిస్టమ్, సమాన వాయువు అంటారే శరీరములో, ప్రాణవాయువు, అపాన ఉదాన సమాన వ్యాన, ఈ సమాన వాయువు అన్ని శరీర భాగాలకి సమానంగా పంపాలి. ఏ శరీరానికి ఎంత, నా చెయ్యికి ఎంత ఎనర్జీ కావాలి, నా కంటికి ఎంత కావాలి, నా బ్రెయిన్కి ఎంత కావాలి అనేది దానికి తెలుసు కదా, దానికి ఎనర్జీ పంపాలి. అట్లా పంపటానికి తయారైన శరీరంలో ఈ స్ట్రెస్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉన్నాయంటే, స్ట్రెస్ లెవెల్స్ ఉన్న బాడీలో ఎంటైర్ ఎనర్జీ విల్ బి లొకేటెడ్ ఆన్ మజిల్ పవర్, ఆన్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. అంతే, మజిల్ పవర్ మీద వెళ్ళి కూర్చుంటుంది ఎనర్జీ మొత్తం. ఎందుకు అంటే దానికి ఏం చెప్తారంటే ఆధునిక సైక్రియాటిస్టులు, ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్. ఫ్లైట్ అంటే పారిపోవటం, ఫైట్ అంటే ఎదుర్కోవటం. ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్, పరిగెత్తే దానికైనా కానీ లేకపోతే ఎదుర్కోవటానికైనా కానీ ఉపయోగపడటానికి వీలుగా ఎంటైర్ సిస్టంలో ఆపరేట్ జరగాల్సిన ఎనర్జీ మొత్తం చేతి కండరాల్లో, కాలి కండరాల్లోకి లొకేట్ చేస్తుంది. ఏది, సమాన వాయువు. అంటే మన శరీరం అవసరాలు ఏది కూడా పనిచేయవు. ఇంకా బ్రెయిన్ పనిచేయదు, స్టమక్ పనిచేయదు, ఈ రెస్పిరేషన్ ఇది సరిగ్గా పనిచేయదు, డైజెషన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. ఓన్లీ పనిచేసేది ఏంటంటే ఈ బాడీ, ఫిజికల్ బాడీ, దట్ టు మజిల్ పవర్ ఓన్లీ విల్ బి ఆపరేటెడ్. అలాంటప్పుడు ఏం చేస్తాడు, మైండ్ పని చేయకుండా మజిల్ పవర్ ఆపరేట్ అయిందనుకో, ఎవరిని పడితే వాడిని కొట్టడం, ఎవరిని పడితే వాడిని తిట్టడం అటు చేస్తాం. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటామో,
అంటే బీటా కండిషన్ నుంచి ఆల్ఫాలో దిగాలి. బీటా కండిషన్ ఉన్నప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ ఎక్కువగా ఉండి కార్టిజోల్స్ అనే కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. అలాంటప్పుడు మన యొక్క బాడీ సరిగ్గా పనిచేయదు. ఎప్పుడైతే ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆల్ఫా కండిషన్ అంటారు. ఆల్ఫా కండిషన్లో మైండ్ ఈజ్ వర్కింగ్, బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ మోడ్. మైండ్ ఈజ్ ఇన్ వర్కింగ్ మోడ్, బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ మోడ్. దీన్ని ఆల్ఫా అంటారు. బీటా కండిషన్ బోత్ మైండ్ అండ్ బాడీ విల్ బి ఇన్ డిజాస్టర్ స్టేజ్. ఆల్ఫా అంటే మైండ్ ఈజ్ వర్కింగ్, బాడీ ఈజ్ ఇన్ ద రెస్ట్ మోడ్. ఆల్ఫా తర్వాత బీటా, ఆల్ఫా, థీటా. థీటాలో బోత్ మైండ్ అండ్ బాడీ ఇన్ రెస్ట్ మోడ్. మైండ్ బాడీ విశ్రాంతి స్థితిలోకి వచ్చింది. ఇది థీటా. థీటా తర్వాత ఆల్ఫా, థీటా, డెల్టా. డెల్టా అంటే మైండ్ అప్పుడప్పుడు కొంతసేపు పనిచేస్తా, కొంతసేపు ఆబ్సెంట్ అవుతుంది. బాడీ కొంతసేపు పనిచేస్తా, కొంతసేపు అంటే లోపలికి వెళ్ళి సమాధి స్థితిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం, సమాధి స్థితిలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం. దీన్ని డెల్టా మోడ్ అంట. అంటే కాసేపు బాగా ఆ డెల్టాలో అంటే సమాధి స్థితిలో ఉంటాం, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. దీన్ని డెల్టా మోడ్ అంట. ఇక గామా స్టేజ్ అంట. గామా స్టేజ్ అంటే మైండ్ లేదు, బాడీ లేదు, ఓన్లీ ఆత్మ ఒక్కటే ఫుల్ కంట్రోల్. ఆత్మ ఒక్కటే ఉంటుంది, ఇంకా అంతే. ఆత్మ కంప్లీట్ రెస్ట్, అంటే కంప్లీట్ ప్యూర్. ఇక బాడీ లేదు, ఈ పంచభూతాల బాడీ లేదు, మైండ్ లేదు, ఓన్లీ ఆత్మ కంప్లీట్. ఇక దాని పని అది ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా చేసింది. అది పూర్తి సమాధి స్థితి, దాని గామా స్థితి. ఈ స్టెప్స్లో గనక మనం వెళ్ళగలిగితే ఆ గామా స్టేట్లో ఉన్నప్పుడు మనం ఏదైతే కోరుకుంటామో అది మనకి కార్యరూపం దాలుస్తాం. ఇది సమాధి స్థితిలో మనకు సమాధానాలు వస్తాయి. ఈ లెవెల్లో వచ్చేస్తాం. ఇప్పుడు నేను ఏం చెప్పింది ఏంటంటే, కార్టిజోల్స్ ఉన్నప్పుడు మన శరీరము ఎలా ఇబ్బంది పడుతుందని చెప్పాను. కార్టిజోల్స్ ఉన్నప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్. మన బాడీ మొత్తం, మన ఏ యాక్టివిటీ చూసినా పారిపోదామా, పోట్లాడదామా, ఈ రెండిట్లోనే ఉంటుంది. పారిపోవటం అన్నా పారిపోవాలి, లేకపోతే పోట్లాడటం అన్నా. రెండు సరైనవి కాదు. ఆ మోడ్లో ఉన్నంత కాలము మన స్థితి మానసికంగానే ఉంటుంది, శారీరకంగానే ఉంటుంది, భౌతికంగానే ఉంటుంది. దాన్ని దాటి ఎప్పుడైతే మనము ఈ మైండ్ని ట్యూన్ చేసుకుంటామో, మైండ్ ట్యూన్ చేసుకోండి, ఇందాక ఏం చెప్పి కార్టిజోల్స్ అంటే స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకున్నప్పుడు అది మనం దాన్ని ట్యూనింగ్ టువర్డ్స్ పాజిటివ్నెస్, మన మైండ్ని ట్యూనింగ్ టువర్డ్స్ పాజిటివ్నెస్ ఎప్పుడైతే చేస్తామో అది ఆ బేటా స్థితి నుంచి ఆల్ఫా స్థితి నుంచి థీటా స్థితి నుంచి డెల్టా నుంచి గామా స్థితికి ఎప్పుడైతే రాగలుగుతామో అప్పుడు మనకి ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ కావాలంటే ఫస్ట్ బేస్ ఈ ఆలోచన కరెక్ట్గా ఉండాలి. మనం చేసే ఆలోచన కరెక్ట్గా ఉండాలి. మీకు ఒక ఎగ్జాంపుల్, ఎవరికైతే ఇచ్చే గుణం ఉండదో, అంటే ఏదైనా మన దగ్గర ఉన్నది కాస్త ఎంగిలి చేతితోటి కాకిని తోలటం, అలాంటి గుణం ఎవరికైతే ఉండదో వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందంట. ఈ ప్రాబ్లం వచ్చిందంట. చూడండి, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందనుకుంటాం మనం. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చింది. ఇచ్చే గుణం లేని వాళ్ళకి మోషన్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు బరువు మోస్తున్నాను, నా శరీరం నేను ఎప్పుడు ఈ బాధ్యతలని మోస్తున్నాననే భావన ఎప్పుడైతే ఉంటుందో బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎప్పుడు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు జనము,
నా నన్ను ఎవడు అర్థం చేసుకునేవాళ్ళు లేరు, నాతో ఎవరు మాట్లాడట్లేదు అనుకున్నప్పుడు ఈ ఈ సర్వికల్ ఇది అంటారు ఇక్కడ మెడ, ఈ పట్టి వేస్తారు, ఆ నొప్పి వస్తుంది. అంటే దానికి దీనికి అసలు సంబంధం ఉందనే విషయం మనకు తెలియదు. అలాంటప్పుడు ఈ మైండ్ని ట్యూన్ చేసుకునే విధానంలో మనం చేసే ప్రయత్నాలే ఈ ధ్యానాలు, బోనాలు ఇవన్నీ. ఎందుకు చేస్తున్నామంటే ఆ కార్టిజోల్స్లో ఉన్న మైండ్ని ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ చేసే మైండ్ లాగా తయారు చేయడానికి కావలసిన వనరులను ఎత్తుక్కుంటూ ఎప్పుడైతే ఫీల్ గుడ్ హార్మోన్స్ మనం తయారవుతున్నాయో అప్పుడు ఈ మైండ్లో ఏది అడిగితే, ఏది కోరుకుంటే అది మన శరీరంలో ఉన్న కణాలు మొత్తం తయారు చేస్తాయి అనే దాన్ని ఆ డాక్టర్ గారు, జో డిస్పెంజా ఆయన పేరు, జో డిస్పెంజా, ఆయన ప్రాక్టికల్గా తన శరీరము చేసి చూయించి మనకు ఆ బుక్ రాశారు. ఆయన యొక్క చరిత్ర చెప్తాను. ఆయన 23 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 23 years ఆఫ్ ఏజ్లో ఈజ్ ఏ డాక్టర్ ఆఫ్ సైక్రాటిక్ డాక్టర్గా ఉండి ఆ పేషెంట్లకి కౌన్సిలింగ్ అట్లా ఎట్లా ఇస్తా, ఆయన కార్యక్రమం ఏదో చేసుకుంటా మధ్యలో ట్రై మ్యారథాన్ అనే ఒక రేస్, అంటే గుర్రపు స్వారీ, స్విమ్మింగు, మోటార్ సైకిల్లో ఈ మూడు కలిపి ఒకే రేసు. అంటే కాసేపు గుర్రపు స్వారీ చేయాలి, తర్వాత స్విమ్మింగ్ చేయాలి, తర్వాత మోటార్ సైకిల్ ఎక్కి ఈ మూడిట్లో ఎవరు ముందు పోతారో వాళ్ళు గెలిచినట్టు. అలాంటి రేసులో పాల్గొన్నప్పుడు మోటార్ సైకిల్ మీద జర్నీ చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చి ఒక కారు గుద్దితే ఆయన వెళ్ళి రోడ్డు మీద పడతాడు. పడి వెన్నెముక 6 సార్ల ఎరిగిపోతుంది. ఆరు ప్లేసుల్లో డ్యామేజ్ బాగా అవుతుంది. బాగా డ్యామేజ్ అయితే ఆయన డాక్టర్ కదా, మంచి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్లు 2 గ్రూపులుగా తయారయ్యి 2 రకాల ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. రిజల్ట్ ఏం చెప్తారంటే, నువ్వు ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకో, మంచం నుంచి లేచే అవకాశం లేదు, మంచం మీదనే ఉండాలి, కాకపోతే నీకు పెరాలసిస్ రాకుండా కనీసం కూర్చొని భోజనం చేసే అవకాశం కల్పిస్తాం అన్నట్టు చెప్తారు. ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్ అది. ఈయనేమంటాడు, నాకు 23 ఏళ్ళు, ఇప్పుడు ఇంకా 60-70 ఏళ్ళు బతుకుతాను, అప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు మంచం మీద పడుకొని నాకు వద్దు, ఈ ట్రీట్మెంట్లో వద్దు, ఏమొద్దు, నన్ను మా ఇంటికి పంపించండి, నేను వెళ్ళిపోతాను. ఇదేంది ఇంత డ్యామేజ్ పెట్టుకొని ఇంటికి వెళ్తానంటావు? ఇది ఎంతమందో చెప్పి వస్తారు, కాదు నాకు అవసరం లేదు మెడిసిన్, నన్ను ఇంటికి పంపిస్తుంది. ఇంటికి పంపించిన తర్వాత అతను డాక్టర్ కదా, అతనికి ఈ అనాటమీలో శరీరం యొక్క తత్వం, శరీరం ఎలా పనిచేసింది, తనకు కావాల్సిన తాను ఎలా సృష్టించుకోగలదు, ఇవన్నీ చెప్తారు. అది గుర్తొచ్చి అప్పుడు ఒక సంకల్పం చేస్తాడు. 2 రోజుల పాటు చాలా దిగులుగా ఉంటాడు. ఈ డాక్టర్లు ఏం చెప్తున్నారు, నాకు అసలు ఇక మంచంలోనే చెప్పారు, ఈ ఎన్నెముక 6 సార్లు ఇరిగిపోయింది, అవన్నీ ఫోటోలు ఆయన చూశాడు, అంతా ఓకే, నిజమే, అది ఎట్లా జరిగింది, ఏం చేయాలి దీన్ని అని చాలా రోజులు, 2-3 రోజులు మర్దన, అంటే దాన్ని ఏమంటారు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ మైండ్లో ఆ మాటలను బయటికి నెట్టేశాడు. నెట్టేసిన తర్వాత అప్పుడు ఒక సంకల్పం చేస్తాడు. ఏమని అంటే, నా శరీరము నాకు కావలసిన ఎన్నెముకని తనే తయారు చేసుకుంటుంది. ఇది ఫస్ట్ సంకల్పం. నా శరీరము తనకు కావలసిన వెన్నెముకని తను తయారు చేసుకుంటుంది. తను దాన్ని నమ్మాలి. ఇప్పుడు ఎట్లా నమ్మాలి? అతను ఇప్పుడుంది ఎక్కడ, మంచంలో, కనీసం కాళ్ళు చాపుకొని పడుకునేంత స్థితి కూడా లేదు, ఒక మాంసం ముద్దలాగా పడి ఉన్నాడు. తను దాన్ని నమ్మటానికి పదే అతను డిగ్రీలో చదువుకున్నప్పుడు తన శరీరం యొక్క గొప్పతనం, శరీరం అంటే అనాటమీలో ఈ శరీర అవయవాలు ఎలా పనిచేస్తాయి అని చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని రిపిటేషన్ చేసుకుంటుంది. నా శరీరానికి ఆ శక్తి ఉంది, ఇలా చేసుకుంటూ ఉండి రోజు అదే
నా శరీరం తనకు కావలసిన ఎన్నమును తను తయారు చేసుకుంటా, సంకల్పం. రోజు చెప్పుకోవటం, పదే 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 చెప్పుకోండి. ఎస్, ఐ విల్ బి ఆల్ రైట్, ఐ విల్ బి ఆల్ రైట్, ఐ విల్ బి ఆల్ రైట్. అట్లా చెప్పటం వలన తను కణాలు మొత్తానికి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. మూడోది, ఈయన ఉందేమన్నా ఇప్పుడు మంచంలో అసలు లెగిసే పరిస్థితి కాదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు తను ఈ యొక్క యాక్సిడెంట్ జరగక ముందు ఏ పనులైతే చేశాడో, ప్రొద్దున్నే 9 గంటలకి కారు వేసుకొని ఇంటి దగ్గర నుంచి క్లినిక్కి వెళ్ళటం, క్లినిక్ దగ్గర ఉన్న పేషెంట్లకి కౌన్సిలింగ్ ఇవ్వటం, సాయంత్రం అక్కడ సీషోర్కి వెళ్ళటం, సీషోర్లో అటు ఇటు తిరగటం, అక్కడ ఉన్న ఏదో కొనుక్కొని తిన్నట్టు చేయటం, ఇవన్నీ ప్రతిరోజు ప్రతిరోజు ఇదే చేసుకుంటా, ప్రతిరోజు నాకు ఇంతే, నేను ఖచ్చితంగా కారు వేసుకొని వెళ్ళటల్లా, ఇప్పుడు నిజంగా వెళ్ళటల్లా. ఇప్పుడు ఎక్కడున్నారు? మంచం మీద ఉన్నారు, రూములో, ఒక గదిలో, ఒక మెయిడెన్ యొక్క పని చేస్తుంటే అతని సహాయంతో మంచం మీద పడుకొని ఉన్నాడు. కానీ ఆలోచన ఏం చేస్తున్నాడు? తను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినట్టు, అక్కడున్న పేషెంట్ని ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు, ఆ పేషెంట్లు వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతున్నట్టు, తర్వాత మధ్యలో లంచ్ చేస్తున్నట్టు, ఆయన అక్కడ హాస్పిటల్లో ఉండి అక్కడి నుంచి సీషోర్కి వెళ్ళినట్టు, సీషోర్కి వెళ్ళి సాయంత్రం అటు అటు ఇటు తిరుగుతూ అక్కడ దొరికే చిరుతింట్లు ఉంటాయి తింటున్నట్టు, ఆ గాలిని ఆస్వాదిస్తున్నట్టు, మళ్ళీ సాయంత్రం 6 గంటలకో 7 గంటలకో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో తన పనులు తను చేసుకుంటున్నట్టు. ఇది రోజువారీ కార్యక్రమం. అట్లా చేయంగా 9.5 వారాల్లో, అంటే ఈ ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత 9.5 వారాల్లో తను ఎన్నెముక మొత్తం యాక్సిడెంట్ జరగక ముందు ఏ స్థితిలో అయితే ఉందో ఆ స్థితిలో తయారై, ఇక ఆయనకి మైండ్ పోయింది. అరే ఏంట్రా, ఏదో చదువుకున్నప్పుడు చెప్పారు, దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంత ఉందా, ఏం జరుగుతుంది ఇక్కడ శరీరంలో తెలుసుకుని అందరికి చెప్పాలి అని ఒక ఆర్ట్ డాక్టర్, ఆర్ట్ని రికార్డ్ చేసే ఒక ఆయన్ని, స్కిన్ డాక్టర్, కండరాల డాక్టర్, వాటిని రికార్డ్ చేయడానికి యంత్రాలను అవన్నీ తీసుకొచ్చి ఎదురుగా పేషెంట్ని పెట్టి ఈయన స్పీక్ చేస్తుంటే ఆ మనిషిలో వచ్చే మార్పులు, ఆ పేషెంట్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటే, బ్రెయిన్లో ఏం మార్పు వస్తుంది, కండరాల్లో ఏం మార్పు వస్తుంది, హార్ట్లో ఏం మార్పు వస్తుంది, లంగ్స్లో ఏం మార్పు వస్తుంది, స్టమక్లో ఏం మార్పు, మొత్తం రికార్డ్ చేసి పారేస్తుంది. ప్రతి మాటకి ఎంత పవర్ ఉంది, ప్రతి మాట మాట్లాడేటప్పుడు ఆ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అవతల వ్యక్తి చేరినప్పుడు ఎలా స్పందిస్తుంది అని అన్ని రికార్డ్ చేసి ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఆయన మనం చేసే ఆలోచన కంప్లీట్ అయినప్పుడు మొత్తం మన శరీరంలో ఉన్న భాగాలన్నీ ఎలా రియాక్ట్ అయి తనకు కావాల్సిన ఎలా తయారు చేసుకుంటే అనేది చెప్పడానికి ఆయన చాలా చాలా ప్రయోగాలు చేసి లాస్ట్లో ఏం చెప్పాడంటే, ఒక ఆలోచన చేశాం. ఏమని చేశాడు ఆయన? నా శరీరము తనకు కావలసిన ఎన్నెముకను తయారు చేసుకుంటుంది. తయారు చేసుకోవాలంటే అక్కడ బోన్ లేదు, మాంసం లేదు, బ్లడ్ లేదు, మొత్తం పోయినాయి. ప్రోటీన్స్ కావాలి, బోన్ కావాలి, మాంసం కావాలి, ఇంకేదో అక్కడ కావాల్సిన నర్వస్ సిస్టమ్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎలా తయారవుతాయి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే, దానికి ఏం చేశాడంటే, దానికి టెక్నికల్ వర్డ్స్ వాడారు కొన్ని. న్యూరోప్లాస్టిసిటీ. ఫస్ట్ మనం గనక ఒక బ్లూ ప్రింట్ కనుక ఇస్తే బ్రెయిన్కి, అంటే బ్లూ ప్రింట్ ఏమని ఇచ్చాడు? నా శరీరము తనకు కావాల్సిన శరీరాన్ని తను తయారు చేసుకుంటుంది, అది ఆయన ఇచ్చింది. అది ఎట్లా తయారు చేసుకుంటుందంటే ఆలోచన చేశాడు. ఆలోచన చేయగల ఆలోచన ప్రకారం ఇక్కడ న్యూరాన్స్ అంటారు, బ్రెయిన్ యొక్క సెల్స్ని న్యూరాన్స్ అంటారు. ఆ న్యూరాన్స్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే న్యూరాన్స్కి వెళ్ళిందో ఆ న్యూరాన్స్కి ఆనుకొని నర్వస్ సిస్టమ్ ద్వారా ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్కి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోయినప్పుడు ఏంది ఏమేం కావాలి ఇప్పుడు అంటే దాన్ని సైంటిఫిక్గా చెప్తే చాలా టైం పడుతుందండి. మన మాటల్లో మామూలుగా చెప్తాను. సపోజ్ మనం ఒక హౌస్ బిల్డ్ చేసుకుందాం అనుకున్నాం. ఒక సైట్ తీసుకున్నాం. మీరు తీసుకున్నారు కదా ఒక సైట్ తీసుకున్నారు కదా మీరు. నీరజ్ గారు మొన్న ఒక సైట్ తీసుకునేది ఇల్లు కట్టుకోవాలని చూశారు కదా. ఒక సైట్ తీసుకున్నారు. దాన్ని ఇల్లు కట్టుకోవాలని ఒక ప్లాన్ దగ్గరికి వెళ్తాం. ఒక ప్లాన్ అప్రూవ్ అంటే ఒక ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకుంటాం. ప్లాన్ వేయించుకోగానే ఆ ఇంటికి మనం కోరుకున్న ఇంటికి ప్లాన్ తయారవ్వగానే ఏమేం మెటీరియల్ కావాలనేది ఒక లిస్ట్ వచ్చేసింది. ఒక సపోజ్ ఒక 20x20 సైజులో ఒక ఇల్లు అనుకున్నాం అనుకోండి, లేదా మన పిరమిడ్ 20x20 పిరమిడ్ కట్టుకోవాలనుకున్నాం అని ప్లాన్ తయారవ్వగానే ఆ 20x20 పిరమిడ్కి ఐరన్ ఎంత కావాలి, ఇసుక ఎంత కావాలి, సిమెంట్ ఎంత కావాలి, ఇంకా ఏదన్నా పైన పెయింట్స్ ఎంత కావాలి, బ్రిక్స్ ఎన్ని కావాలి, ఇవన్నీ వస్తాయా రావా? అలా ఈ శరీరంలో కావాల్సిన ఎన్నెముక తయారు కావటానికి ఏమేమి కావాలనేది లిస్ట్ అవుట్ అయిపోయింది. ఎక్కడైంది? న్యూరాన్స్లో అయింది. న్యూరాన్స్లో అయినప్పుడు మరి లిస్ట్ తయారైంది. ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, అంటే ఇక్కడ ఐరన్ బోన్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, బ్లడ్ కావాలి, నర్వస్ కావాలి, ఇట్లా లిస్ట్ వచ్చేసింది. మరి ఎక్కడ దొరుకుతాయి ఇవి? ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. బయట నుంచి చేయటం లేదు, ఇక్కడెక్కడే చేసుకోవాలి, బాడీలోనే చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ప్రతి పార్ట్కి ఇప్పుడు నా చెయ్యి ఇట్లా లెగవాలంటే ఈ బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ వచ్చి ఈ చెయ్యికి వస్తాయి. ఈ చెయ్యి లెగవాలంటే ఇటు నుంచి కొన్ని సిగ్నల్స్ రావాలి. అట్లానే ప్రతి యాక్టివిటీకి కొంత పోర్షన్ ఆఫ్ దీన్ని ఏమంటారు, ఆ సెల్స్, బ్రెయిన్ సెల్స్ కొన్ని పోర్షను దానికి రిలేటెడ్గా ఉంటాయి. ఈ చెయ్యి వరకు కొన్ని, ఈ కాలు వరకు కొన్ని, డైజెషన్ సిస్టమ్ కొన్ని, కళ్ళకు కొన్ని, చెవులకు కొన్ని, అట్లా ఉంటాయి న్యూరాన్స్. ఇప్పుడు ఈ మెటీరియల్ తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఏ ఏ న్యూరాన్స్ కనుక కలిస్తే ఏ ప్రోటీన్ తయారైద్దో, ఎక్కడ తయారైద్దో అవి నిర్ణయించుకొని ఆ న్యూరాన్స్ జాయింట్ అయ్యి ఆ ప్రోటీన్ తయారు చేసే ప్లేస్ నుంచి రిక్వైర్మెంట్ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమేమి కావాలి అన్నీ లిస్ట్ అవుట్ చేసేసి ఎక్కడెక్కడ తయారవుతుంది. సరే తయారైనవి మళ్ళీ అక్కడికి వెళ్ళి సెటరైట్ కావాలంటే ఇక్కడ తయారైన వాటిని అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనం ఎట్లా లారీలు, బస్సులు ఇట్లా తీసుకుంటాము, అట్లా లింపు నాళాలని ఉంటాయి. ఆ లింపు నాళాల ద్వారా ప్రోటీన్స్ని, ఒకసాట తయారైన ప్రోటీన్స్ని కొన్ని ఆ న్యూరాన్స్ కలిసి తయారు చేసిన ప్రోటీన్స్ని మళ్ళీ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్కడైతే పెట్టాలో అక్కడ అరేంజ్ చేసి దాన్ని తయారు చేస్తాయి అని చెప్పి, ఇది నేను సైంటిఫిక్గా చెప్పారండి ఆయన. అది చాలా మాటలు ఉంటాయి, అందుకని మామూలు మనకు అర్థమైన మాటల్లో చెప్పడానికి వీలుగా దీన్ని ఎన్నుకున్నాం. అట్లా మనం ఒక ఇల్లుని ఎలా అయితే తయారు చేసుకుంటామో మెటీరియల్ అంతా ఎక్కడెక్కడ ఉంటుంది దాన్ని అంతా ప్రక్రియ చేసుకొచ్చుకుంటాం. అవన్నీ ప్రక్రియ చేసుకుని రాగానే సరిపోదు, ఇక్కడ తీసుకొచ్చి ఒక మ్యాన్షన్ ఇస్తాం. ఆ మ్యాన్షన్ మీద ఒక సూపర్వైజర్ ఉంటాడు, అంటే ఇంజనీర్ సూపర్వైజర్ ఉంటాడు, లేదా మనమన్నా సూపర్వైజ్ చేసుకోవాలి. అట్లా ప్రతి యాక్షన్కి ఇక్కడ సూపర్విజన్ జరిగి అతని వెన్నెముక తయారైంది అని చెప్పి, ఇది ఎవరైనా చేసుకోవచ్చు, దేని మీదైనా చేసుకోవచ్చు, మీకు కావాల్సిన దాని మీద చేసుకోవచ్చు అని ఆయన త్రూఅవుట్ వరల్డ్ ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఎట్లా? ఒక ఆమె తను 40 years ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు చిన్న వయసు నుంచి గట్టిగా తుమ్మింది అనుకోండి, లేదా గట్టిగా దగ్గింది అనుకోండి, ఈ పక్కటెమ్మలు పళ్ళ ఇరిగిపోతాయి. ఎవరో ఇరిసినట్టు. గట్టిగా తుమ్మితే, కొంచెం స్పీడ్గా నడితే ఇరిగిపోతాయి కాళ్ళు చేతులు. అలా అంటే అమ్మాయి 40 years వరకు ఎన్నో ఆపరేషన్
రోజుకు ఒక ఆపరేషన్. అట్లాంటి అమ్మాయికి ఈయన మెడిటేషన్లో కూర్చోబెట్టి 40 మినిట్స్ మెడిటేషన్ చేయిస్తూ ఏం చేశారంటే, డీప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను ఎలా దగ్గినా ఎలా తుమ్మినా నా వెన్నెముక ఏం కాదు అని అనుకోమంటాడు. ఎప్పుడు 40 మినిట్స్ మెడిటేషన్ అయిన తర్వాత, అంటే డీప్ స్టేజ్ తీసుకెళ్ళిన తర్వాత ఈయన గైడ్ చేస్తూ ఉంటాడు. డీప్ స్టేజ్ అంటే డెల్టా స్టేజ్ అని చెప్పాను చూడండి ఇందాక. డెల్టా, గామా, డెల్టా కూడా దాటి గామా స్టేజ్కి వెళ్ళిన తర్వాత, అంటే సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత అప్పుడు దాన్ని అక్కడ సంకల్పించిన, నేను ఇప్పుడు తుమ్మిన దగ్గిన పరిగెత్తిన నా ఎముకలకు ఏం కాదు అని అట్లా ప్రాక్టీస్ చేపిస్తే 1 వీక్ టైంలో తన శరీరంలో ఉన్న ఏ ఎముక కూడా ఎరగకుండా తయారైంది. అట్లా ఎంతో మందికి ఎన్నో రకాలుగా లాంగ్ పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా తగ్గించిన ఇది ఉన్నది. సరే, ఆయన తగ్గించాడు. ఆయన ఏమైనా ఎక్కడో అమెరికా ఉంటాడు, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలి? మనం ఎలా చేసుకోవాలంటే ఇందాక చెప్పే కదా 3 సంకల్పం. ఏం కావాలో కోరుకోండి. అసలు ముందు మీకేం కావాలో. నాకు 10 కోట్లు కావాలని కోరుకోవచ్చండి. ఇక్కడ ఒక విచిత్రమైన కండిషన్ చెప్తానండి. నాకు 10 కోట్లు కావాలని కోరుకోవచ్చు, 20 కోట్లు కావాలని కోరుకోవచ్చు. కానీ నాకు ఈ 20 కోట్లు మా బజార్లో ఉండాలి, ఆస్తులన్నీ పోయి అవి రావాలని కోరుకోకూడదు. ఇక్కడ కండిషన్ ఎట్లా అంటే, నేను కోరుకునే కోరిక ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చేసేది సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన పూర్ణాత్మ. పూర్ణాత్మ చేయాలంటే ఇంకా వాళ్ళకి లాస్ వచ్చే పని చేయమంటే చేయదు. అందుకని ఎవ్వరు కూడా నీకు కావాలని కోరుకో, నీ ఎంతైనా కోరుకో, ఇస్తాం. కానీ ఇంకోటి కొట్టి ఉంటే మట్టుకు ఇవ్వరు. నా బజార్లో ఉండాలి, ఆస్తులన్నీ పోయి అవన్నీ నాకు రావాలంటే అట్లా రాదు. అట్లా కోరుకొని దాని ప్రకారం, అంటే దానికి 3 కండిషన్లు చెప్పారండి. అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని అనుకోవాలంటే ఎవరు అనుకుంటారు? ఎట్లా అనుకుంటారు? ఓ పక్కన సెలైన్ ఎక్కుతూ ఉంటుంది, ఓ పక్క ఇంజక్షన్లు పడుతూ ఉంటారు. నేను ఆరోగ్యంగా ఉండాలని ఎట్లా అనుకుంటారు? అనుకోలేదు. నేను డబ్బు లేదు నా దగ్గర, డబ్బు లేనప్పుడు నేను సంపూర్ణ ఆనందంతో ఉన్నాను, సంపూర్ణంగా డబ్బులు సమృద్ధిగా డబ్బులు ఉన్నాయి అనుకోమంటారు. ఎట్లా అనుకుంటారు? ఇక్కడ లాజిక్ అదే. ఇక్కడ ఉన్న ఒకటే ఒక మెలిక అదే. ఇక్కడ నాకు రిలేషన్లు ఎవరు, నా తల్లిదండ్రులు నాతో పలకరు, నా భార్య నాతో పలకరు, నా అమ్మాయి, నా కూతురు కొడుకులు నాతో పలకరు. కానీ అందరితో నేను ఒకే కుటుంబంలో ఉన్నాను అనుకోమంటారు. ఎట్లా ఉంటాం? అసలు ఎవరు పలకరు, ఆ ఇంట్లో ఎవరు ఉండరు, నేను ఒక్కడనే ఉంటాను. అందరితో ఉన్నాను అనుకోమంటారు. ఎట్లా ఉంటాం? ఎప్పుడు అనుకోగలుగుతామంటే మనలో ఆత్మశక్తి, ఆత్మ బలం ఉన్నప్పుడు. ఆత్మబలం ఎప్పుడు వచ్చిందంటే మన ధ్యాన స్థితి బాగున్నప్పుడు మాత్రమే వచ్చింది, కానీ మీకు ఎన్ని రకాలు పెట్టినా రాదు. అందుకని అట్లా చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలంటే చాలా గట్స్ కావాలి. ఇది వర్కౌట్ చేసుకోవాలంటే ఎంత ప్రాక్టికబిలిటీ ఉండాలంటే చాలా చాలా ప్రాక్టికబిలిటీ ఉంటే కానీ వర్కౌట్ కాదు. నేను నాకు ఒక 60 ఏళ్ల వయసు అప్పుడు నాకు ఈ టెక్నిక్ తెలిసింది. నేను ఆరోగ్యంగానే ఉంటాను, నాకు మొట్టమొదటి ఆరోగ్యంలో ఇబ్బంది ఏం లేదు. నేను ఏం పెట్టుకున్నానంటే 60 కాదు, నాకు 20 ఏళ్ల వయసులో నేను ఎలా ఉన్నా అలా కావాలని పెట్టుకున్నాను. ఇదేనండి ఎంత ప్రాక్టికల్గా ఉండాలో అర్థమవుతుంది. నేను సంకల్పం ఏం పెట్టుకున్నాను, 60 ఏళ్ల వయసులో నేను 20 ఏళ్ల వయసులో ఎలా ఉండేవాడినో అలా ఉండాలనుకున్నాను. అలా ఉండాలనుకుంటే ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటాం? ముందు మనకే డౌట్ వచ్చింది. ఇప్పుడు 60 ఏళ్ళు, 20 ఏళ్ళు ఉన్నప్పుడు, 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ స్పీడ్ వేరుగా ఉంటుంది, ఆ నడక వేరుగా ఉంటుంది, ఆ ప్రతిదీ వేరుగా ఉంటుంది. ఇవాళ 60 ఏళ్ళప్పుడు అట్లా ఉండాలంటే ఎట్లా అని అనుకున్నప్పుడు, లేదు ఉండాలి అనుకున్నప్పుడు నా శరీరాన్ని నేను
ప్రాక్టికల్గా తయారు చేసుకోవాలి ముందు. అంటే నేను 20 ఏళ్ళప్పుడు నేను ఎలా అయితే తిరిగానో, ఎలా అయితే స్పీడ్గా నడిచానో అలా నడవటానికి ట్రై చేయాలి. ఫస్ట్ ఒక రోజు నడవంగానే ఏమవుతుంది, నడువుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు పెట్టి చేయలేదు కాబట్టి. ఎప్పుడైతే దాన్ని ప్రాక్టీస్ 1 రోజు 2 రోజులు చేసి మన శరీరానికి మనం కనుక ఫీడ్ చేసామంటే, అంటే మనసు ద్వారా మన శరీరానికి ఫీడ్ చేసామంటే ప్రతి సెల్లు దానికి అడాప్ట్ అవుతుంది. ఎక్కడ? ఈ మనసుకి అడాప్ట్ అయ్యి మన సెల్లు మన శరీరాన్ని ఎలా తిప్పాలో అలా తిప్పుతుంది. దీనికి చాలా టెక్నికల్గా చాలా ఉన్నాయండి. మన శరీరాన్ని ఎలా మార్చుకోవాలో అలా మార్చుకుంటుంది. అలా మార్చుకోవాలంటే ముందు మనం ఆ స్పీడ్ని మెయింటైన్ చేయాలి. అక్కడ బయట మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో అంతకుముందు ఏ స్పీడ్ చేసామో ఆ స్పీడ్ని ఇక్కడ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే చేసినప్పుడు మన శరీరం సహకరించినప్పుడు మన శరీరం మీద జస్ట్ ఇట్లా చెయ్యేసి ఎక్కడైతే ఇప్పుడు నాకు ఈ చెయ్యి నొప్పి అనుకోండి, ఆ పని చేసేటప్పుడు ఈ చెయ్యి మీద ఇట్లా పెట్టి కొంచెం మన చిన్నపిల్లని గనక నిమురుతా, లేదు లేదు నాకు అప్పుడు ఇది కావాలి అని గనక అడగగలిగితే తన్ను తిప్పలు ఏం పడిద్దో మనకు తెలియదు. లోపల ఇందాక చెప్పా కదా, ఇక్కడ ఆలోచన చేస్తే లోపలంతా సెట్ రైట్ అవుతుంది. ఆ మొత్తం లోపల సెట్ రైట్ అవుతూ ఆ కండరాలు కణాల వ్యవస్థలో కణాల్లో టెలిమెరేజ్ అనే ఒక కెమికల్ ఉత్పత్తి అయిద్దండి. కణాలు తొందరగా చనిపోకుండా టెలిమెరేజ్ అనే ఒక కెమికల్ ఉత్పత్తి చేసుకుంటాం. ఆ టెలిమెరేజ్ అనే ఉత్పత్తి మన ధ్యాన సమయంలో ఎక్కువగా రిలీజ్ అవుతాం. అది గనక పెంచుకోగలిగితే మన కణాలు ఎప్పుడు తొందరగా డెడ్ కావు. ఒక 100 కణాలు డెడ్ అయిన ప్లేస్లో 110 కణాలు పుడతాయి అనుకోండి, అప్పుడు మనం ఎంగలోకి వెళ్తున్నాం. 100 కణాలు చనిపోయిన ప్లేస్లో 70-80 పుడుతుంది అనుకోండి, మనం ముసలోళ్ళం అవుతాం. అంటే ఇక్కడ ట్యూనింగ్ కనుక సరిగ్గా చేసుకుంటే నాకు 100 కణాలు చనిపోయిన కాడ, 100 కణాలు మార్పు చెందిన కాడ 110 కణాలు పుట్టాలి అని కనుక ఇక్కడ మార్పు చేసుకోగలిగితే ఈ శరీరం మొత్తం కూడా ఎప్పుడు ఎనర్జెటిక్గా ఫుల్ఫిల్గానే ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చేసుకోవాలి. అట్లా ప్రాక్టికల్గా చేస్తూ ఉన్నప్పుడు బయట మన భౌతిక జీవులు ఎంత ప్రాక్టికల్గా ఉండాలంటే, నేను చేసిన నాకు ఒక ఎదురైన సమస్య చెప్తానండి. 60 ఏళ్ళు వచ్చినాయి అప్పుడు నాకు. 60 ఏళ్ళు వస్తే నేను ఈ క్లాసులకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ నాకు తెలియక ఏం చేశానంటే ఆధార్ కార్డు చూపించి 1-2 సార్లు టికెట్ కొన్నాను. ఆధార్ టికెట్ అంటే కన్సెషన్ టికెట్. నాకు డౌట్ వచ్చింది. 2-3 సార్లు కొన్న తర్వాత డౌట్ వచ్చింది, ఇదేంటి మనం ధ్యానంలో ఉన్నప్పుడు మిగతా టైంలో నాకు 60 కాదు నేను 20 లాగా ఉండాలని అంటున్నాను. ఇప్పుడు బస్సు ఎక్కంగానే మళ్ళీ ఆధార్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇచ్చేది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి కన్సెషన్. ఇది అడుగుతున్నాను. ఇప్పుడు ఈ లోపల ఉన్న సిస్టమ్ 60 అనుకోవాలా 20 అనుకోవాలా? కన్ఫ్యూజన్ చేస్తే ఏం చేసింది అంటే సైడ్కి అయి పడుకుంటుంది. అంటే ఆ వ్యవస్థ మొత్తం సైడ్ అయిపోయింది, ఏం పని చేయదు. అందుకని క్లియర్గా ఉండాల్సింది. ఆ క్లియర్గా ఉన్నప్పుడు మొత్తం మన బాడీని మొత్తం అదే కాపాడుకుంటుంది. దాని టెక్నికల్గా ఏంటంటే ఈ టెలిమెరేజ్ బాగా ఉత్పత్తి అయింది. మన డిఎన్ఏ పోగులు దగ్గరగా జరగకుండా కణ విభజన జరిగేటప్పుడు దూరంగా ఉండటానికి కావలసిన వ్యవస్థ రిమోసమ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ని ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటుంది. టెలిమియర్స్ అనేది లాస్ట్లో ఆ డిఎన్ఏ పోగులు చివర మన లేసులకు గనక చివర ఒకటి చుడతారు, ఐరన్ చుట్టూ ఉంటుంది. బూట్లు లేసులకి ఐరన్ చుట్టూ ఉంటుంది. అలాంటిది టెలిమియర్స్ అంటారు వాటిని. ఆ టెలిమియర్స్ని బాగా ఉత్పత్తి చేస్తే ఆ ఆ ఆ కణ విభజన జరిగేటప్పుడు ఆ డిఎన్ఏ నిచ్చెన దగ్గర రాకుండా దూరంగా అట్టి పెడతానికి ఉపయోగపడుతుంది. అది దూరంగా ఉండన్నాళ్ళు మనం ఎంగలోనే ఉంటాం, కానీ ముసల్తనం అనేది రాదు. ఇవన్నీ ప్రాక్టికల్గా అప్లై చేసుకోవాల్సి. ఇలా చేసుకుంటూ వెళ్తే మనం దేని మీద కావాలంటే దాని మీద ఈ 3 పాయింట్లు అప్లై చేసుకుంటే
ఈ ప్లాసిబో ఎఫెక్ట్ మనకి జీవితంలో మన శరీరంలో కానీ మన ఆర్థిక పరిస్థితులు కానీ మన రిలేషన్లో కానీ మన చుట్టూ ఉన్న వాతావరణం కానీ ఎక్కడైనా కానీ దాన్ని అప్లై చేసుకుంటే అది వర్కౌట్ అవుతుంది. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. చెప్పుకుంటూ వెళ్తుంటే వెళ్ళిపోతా ఉంటుంది. నేను ఎలా అప్లై చేశాను, నేను దాని మీదే పెట్టుకున్నాను, నేను సక్సెస్ అయ్యాను కూడా. ఫస్ట్లో చెప్పినప్పుడు మీరు అప్లై చేయొచ్చు కదా అని అడిగేవాళ్ళు నన్ను. ఇప్పుడే కదా మనకు తెలిసింది చేస్తాను నేను, 6 నెలల తర్వాత చూడండి నన్ను అని. తర్వాత 6 నెలలు ఎప్పుడు అయిద్దా, ఎప్పుడు వచ్చి వాడు ఎప్పుడు ఆయన్ని చూద్దామని ఆ క్లాస్కి మళ్ళీ రెండోసారి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రెండోసారి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు కదా, చూద్దాం, ఒక సంవత్సరం తర్వాత ఒక 7 నెలల తర్వాత వస్తా అన్నాడు కదా, వచ్చినప్పుడు ఎట్లా ఉంటారని చూసి నేను వచ్చిన రోజు ఫోన్లలో చేసుకొని మాట్లాడేలా వచ్చినాడు ఉన్నారు క్లాస్. వచ్చి మారిన ఇది చూసి ఇప్పుడు నేను క్లాసు ఈ ఆన్లైన్లో కాబట్టి కూర్చొని చెప్తున్నా, కానీ ఆఫ్లైన్లో అయితే 2 గంటలు కానీ 3 గంటలు కానీ నిలబడే చెప్తాను క్లాస్ కూర్చొని. నవ్ ఐఎమ్ 70. 3 గంటలైనా నిలబడే చెబుతా క్లాస్, 2 గంటలైనా నిలబడే చెప్తాను. రేపు ఆఫ్లైన్ క్లాస్ ఉంది, ఎంతసేపు అని నిలబడి చెప్తాను. కూర్చుంటే నేను క్లాస్ చెప్పలేదు. ఏం మరి ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు. ఓకే ఓకే మేడం, ఇది సబ్జెక్ట్ పెద్దది. బేసిక్స్ ఇప్పుడు నేను చెప్పింది ఇది ఒక అంటే అది అసలు పాజిటివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అంతవరకే చెప్పాను. ఇది చాలా పెద్దదండి, చాలా డెప్త్ సబ్జెక్ట్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, దేని మీదైనా అప్లై చేసుకోవచ్చు. క్లియర్ గా అంటే అసలు ప్లాసిబో ఎఫెక్ట్ అంటేనే అది మనసుని రీప్రోగ్రామింగ్ చేయడమే కదా సార్, ఎస్ ప్రేరేపితం ఎస్ చేయడం. ఎస్ అంటే ఇది ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ అంటున్నాము, దాని అదే వెనకాల సేమ్. అసలు ప్రోగ్రామింగ్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఒక ఎస్, ప్రభావం, ఒక ఎఫెక్ట్ లాగా ఈ న్యూరో ప్లాసిబో ఎఫెక్ట్. ప్లాస్టోసిటీ అంటారండి, న్యూరో ప్లాస్టోసిటీ అంటారు. ఏది రీప్రోగ్రామ్ ఆఫ్ మైండ్ని, రీప్రోగ్రామింగ్ ఆఫ్ అవర్ మైండ్ని న్యూరో ప్లాస్టియోసిటీ అంటే అంతకుముందు ఉన్న ప్యాటర్న్ని మార్చేసి, అంతకుముందు ఉన్న మూఢనమ్మకాన్ని తీసేసి మళ్ళీ కొత్తది ఎస్టాబ్లిష్ చేయటం. ఎప్పుడైతే చేసామో అప్పుడు ఆటోమేటిక్గా అదే వర్కౌట్ అవుతుంది. చాలా క్లియర్ గా చెప్పారు సార్. అంటే సంకల్పం, ఆ సంకల్పం గురించి కానీ అలాగే దాన్ని ఒక కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం వ్యవస్థ అనేది పెట్టుకోవాలి. అది పదే తదేకంగా విజువలైజ్ చేసుకోవాలి. అంటే అది ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, ఆ సంకల్పం కూడా సరైన విధంగా మనము పెట్టుకోవాలి. ఆ సంకల్పం ఏదైతే మనం పెట్టుకుంటామో అది ఎవరికి మన వల్ల వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఆ కోరిక అనేది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పిన నమ్మకం మనలోనే ఉండాలి. అనుకున్న దానికి మళ్ళా ఆ నమ్మిన దానికి ఏదైతే మధ్యలో ఒక గ్యాప్ గా ఉంటుందో అయిపోయిందని చెప్పని ఆ స్ట్రాంగ్ ఫీల్ తో, ఆ డిటర్మినేషన్ తో ఉండాలి, ఆ విజువలైజేషన్ తో అని చెప్పని క్లియర్ గా చెప్పారు సార్. అలానే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అది కార్టిజోల్స్ అనే కెమికల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయని, డిఫరెంట్ స్టేజెస్ మైండ్ అంటే అసలు గామా స్టేజ్ లో ప్యూర్ సోల్ లెవెల్ ఉంటుంది, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి తీసుకొని వెళ్ళి, ఇందాక మీరు ఎగ్జాంపుల్స్ చెప్పినట్లుగా అది 40 minutes ఆ స్టేట్ ఆఫ్ గామా స్టేట్ లోకి తీసుకొని వెళ్ళి ఆ ఒక వెన్నెముక అంతా కూడా ఫిక్స్ అయిపోయింది అని చెప్పని ధ్యానం చేయించంటే ప్రతిదీ కూడా మనలోనే ఉంది అని అంటారు. మామూలుగా విడిగా కూడా పెట్టుకోవచ్చు, మనం మెడిటేషన్లోనే పెట్టాల్సిన పని లేదు. ఐ వాంట్ ఏదో ఒకటి నేను కోరుకున్నాను అనుకోండి, అది మన మెడిటేషన్ ముందు వెనక కూడా అవసరం లేదు, ఎప్పుడో మన మైండ్లో ఇంప్లాయిడ్గా ఉంటుందో కాకపోతే దాని మీద మనకు బిలీఫ్ ఉండాలి. నేను ఇప్పుడు మనకు కొన్ని సంకల్పాలు ఎందుకు నెరవేరు అంటే, మనం గుడికి వెళ్తాం. గుడికి ఎందుకు వెళ్తాం? నా యొక్క కాన్ఫిడెన్స్ చాలదు కాబట్టి నేను ఆ గుడిలోకి వెళ్ళి దేవుడి యొక్క అండ తీసుకొని కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుందామన్న లెక్కలో గుడిలోకి వెళ్ళి అడుగుతాం కాన్ఫిడెన్స్గా అడిగినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, గుడిలో ఉన్నంతసేపు ఆ లెవెల్స్లో మెయింటైన్ చేస్తాం. గుడి బయటికి రాగానే నేను ఏదో అడిగే కానీ ఆ నేడ అవుతాయి నాకని మనమే అనుకుంటాం, రివర్స్ చేసేస్తాం. అందుకని కాదు, మనం కాన్ఫిడెన్స్ ఉంటే ఇంట్లో అడిగినా ఎక్కడున్నా మనకు అవుతుంది. మనకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు కాబట్టి మనం దాన్ని రివర్స్ చేస్తాం కాబట్టి ఊరినే పోతుంది. అందుకని కాన్ఫిడెన్స్ ముఖ్యం అమ్మా. సంకల్పం అంటే ఒకసారి అనుకుంటే చాలు, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ ఒకసారి అనుకుంటే చాలు, మిగతాదంతా దాని తగ్గ వర్కే జరుగుతూ ఉంటుంది. దాన్ని
మన బిలీఫ్ చేస్తే దానికి తగ్గ వర్క్, దాని అసోసియేటివ్ వర్క్లోనే మనం తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మనకి కర్మ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది కదా. మన కారణ శరీరంలో ఏదైతే ఉందో దానికల్లే నడుస్తూ ఉంటుంది మన ఆత్మని, మనకు తెలియకుండా నడుస్తూ ఉంటుంది. అట్లానే మనం గనుక ఒక సంకల్పం పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా దాంట్లోనే తిరిగిపోతూ ఉంటాం, ఇక బయటికి రాము. ఆ సర్కమస్టెన్సెస్ కూడా మనం నమ్మిన కొద్దీ మనకు ఎదురు వస్తూ ఉంటాయి. మన నమ్మిన కొద్దీ మనం తీర్చడానికి లైన్ అవుతా ఉంటాం. నమ్మకపోతే రావు. మన రెస్పెక్ట్ ఇస్తేనే కదా వచ్చేది ఏదైనా. ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉంది, రెస్పెక్ట్ ఇస్తే ఇంకొంచెం డబ్బు వచ్చి దాన్ని ఇస్తలు ఖర్చు చేసాం అనుకోండి, రాదు. అట్లా ప్రతిదానికి కోడ్ ఉంది, ఖచ్చితమైన కోడ్ ఉంది. అందుకే పత్రి సార్ అంటారు కదా సార్, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అని. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్మే అంతే. సార్ అయినా చాలా ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మామూలుగా ఎప్పుడైతే ఆ థాట్లెస్ స్టేట్ లోకి, ఆ ప్యూర్ సోల్ లెవెల్కి వెళ్తామో, అది ఎప్పుడైతే ఆ స్థితిని అలవర్చుకుంటూ అయిపోయి, అంటే ఇంకా ప్యూరిటీ ఆఫ్ సోల్ అనేది అయిపోతామో, అప్పుడు ఇంకా మనకి ఒకటి మార్చుకోవాలి లేకపోతే ఇది సంకల్పించుకోవాలి అని అసలు అనిపించదు కదా సార్, ఆ స్థితి మార్పిడి అయిపోతే. ముందుగా ఉంటుంది కదా. ముందుగా మనకు ఒకటి ఉంటుంది కదా, ఇంప్లాయిడ్గా ఒకటి పెట్టుకుంటాం, అప్పుడు ఉండదు ఏమి. ఇప్పుడు నేను అన్నాను, నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే ఏం చెబుతాం మనం? నాకు అనారోగ్యం ఉంది తగ్గించుకోవటానికి, లేకపోతే నాకు ఒక తీరని కోరిక ఉంది అది తీర్చుకోవటానికి. అట్లానే ఇంకోటి ఏదో బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది చేయడానికి వచ్చి, అది ఇంప్లాయిడ్గా ఉంటుంది మనకి. నేను ధ్యానంలోకి వచ్చాను అంటే ఆ పత్రిక గారి బొమ్మ చూసి నేను తిడతాను నిలబడ్డాను అక్కడ. ఎవరో దొంగస్వామి వచ్చాడు. ఆ దొంగస్వామి ఏంటి, ఆయన మంచి ఆయన ఇట్లా వాళ్ళ దాంట్లోకి వెళ్తే 2-3 జన్మలు చూపిస్తారు, అంటే ఫాస్ట్ జన్మలు చూపిస్తారని చెప్పారు. నా పక్కన ఉన్నాయి. ఇదేదో భలే ఉంది అనుకొని వెళ్ళాను నేను ఫస్ట్. అంటే అది ఆ జన్మలు చూపిస్తారంటే అది ఒక క్యూరియాసిటీగా వెళ్ళాను. వెళ్తే అప్పుడేం జరగలేదు, కానీ తర్వాత 2 ఇయర్స్కి ఆయన వరప్ప హరికుమార్ గారు, డాక్టర్ హరికుమార్ గారు ఫస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేస్తారు. ఆయన వచ్చారు తెనాలి క్లాస్. ఆ క్లాసులో చూపిస్తానంటే అప్పో నాయన ఇల్లేంద్ర ఎటు చెప్తున్నారు, ఎటు చూపిస్తాడు అనుకున్నాను. కానీ అక్కడ కూర్చుంటే నాకు 45 మినిట్స్ నేను క్రితం జన్మలో ఏంటి, అసలు ఏమేం చేశాను, ఎలా బతికాను, ఏ ఉద్యోగం చేశాను, ఎలా తిన్నాను, ఎలా తిరిగాను, మొత్తం A to Z సినిమా చూసినట్టు చూసాను 45 మినిట్స్. నా ఎంప్లాయిడ్ లేదు, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. నా ఎంప్లాయిలో ఏం పెట్టుకున్నాను నేను, క్రితం జన్మలు చూపిస్తారన్నారు కాబట్టి నేను వెళ్ళే ధ్యానం ఉండదు. అట్లానే అనారోగ్యం తగ్గిద్దని కొంతమంది వస్తారు, వాళ్ళ పద్దాలు అనుకోరు. ఫస్ట్లో వచ్చి రావటమే కారణమే కాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంట ధ్యానం చేస్తే అని అనుకుని వస్తారు. లేకపోతే ధ్యానం చేస్తే మన అమ్మాయికి ఉద్యోగం వచ్చిందంట, అంటే మన సంకల్పం నెరవేరుతుందంట అనుకొని వస్తారు. ధ్యానం చేస్తే జ్ఞానం వచ్చిందంట అనుకొని వస్తారు. అదే వాళ్ళని లాక్కెళ్తుంది, అటుపక్కే లాక్కెళ్ళింది. అంటే ఎంప్లాయిడ్గా పెట్టుకున్న కూడా నేను తర్వాత ఎప్పుడు అనుకోలే, ఊరక అప్పుడు ఆయన పక్కన ఉన్న ఆయన అన్నాడు క్రితం జన్మలు చూడొచ్చు దాంట్లోకి వెళ్తానని. అయిపోయింది. అప్పుడు వెళ్ళాను. ఆ క్రితం జన్మలేవో కానీ ఒక పావుగంట ధ్యానం చేస్తే బాగా ప్రశాంతంగా ఉంది. సర్లే ఏదో బాగుందని ఆ 7 రోజులు వెళ్ళి, ఆ 7 రోజులు సప్తాహం రోజు వెళ్ళా, మళ్ళీ మామూలే. తర్వాత మళ్ళీ 2 ఏళ్లకు మళ్ళీ సేమ్ సప్తాహం. అప్పుడు హరికుమార్ గారు వచ్చారు, డాక్టర్ హరికుమార్. ఆయన చెబుతున్నాడు, మీకు అందరికి ఎవరొకళ్ళని మిమ్మల్ని తీసుకెళ్తాను క్రితం జన్మను. ఓ నాయన వీడు మామూలుగా పెట్టట్లేదు, చెవుల్లో పెద్ద పువ్వు పెడుతున్నారు అనుకో. కానీ నాకు వచ్చిన తర్వాత చాలా రోజు, ఒక 7-8 గంటల దాకా తర్జన పడి అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు చెప్పాను నేను. అప్పుడు దాకా చెప్పాల, నాకు వచ్చింది. ఆయన అడిగారు ఎవరైనా వస్తే ఎక్స్పీరియన్స్ చెప్పను, నేను చెప్పలా. ఎందుకంటే నాకు వచ్చింది రాదో కరెక్టో కాదో తెలియదు, చెప్పలా. అట్లా మన ఇంప్లాయిడ్గా ఉంటాయి మన కండిషన్. అప్పుడప్పుడు అనుకోవాల్సిన పని లేదు. ఇంప్లాయిడ్గా మనం అసలు దాంట్లో ఆ పాత్రలోకి వెళ్ళేటప్పుడే ఒకటి పెట్టుకొని వెళ్తాం. మనం బయటికి చెప్పైనా ఇంప్లాయిడ్గా ఉంటుంది. అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నా రెండో ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను కూడా క్లాసులు చెప్పాలి అనుకున్నా. అప్పుడు జ్ఞాన సరస్వతి దేవి ఎదురుగా వచ్చి నాకు ఆశీర్వచనం ఇప్పించారు ఆయన పత్రిజీవి. అప్పుడు ఇప్పుడు నాయన ఇదేంది, అట్లా ఒకటి అనుకుంటే అవే వచ్చేసింది నాకు చాలా.
ఓకేనమ్మా. ఇది మరి థ్యాంక్ యూ ఎంతవరకు సో అర్థం? మచ్ సార్. కాదు కాదు, మనకి ఎంప్లాయిడ్ గా ఒకటి ఉంటుందమ్మా, మనకు తెలిసినా తెలియకపోయినా ఒకటి ఉంటుంది ఎంప్లాయిడ్ గా. ఐ వాంట్ టు బికమ్ ఏ స్పిరిచువల్ మ్యాన్, దట్ ఈజ్ ఎంప్లాయిడ్ కండిషన్. మనకేమి విడివిడిగా ఉండదు. ఐ వాంట్ టు బికమ్ ఏ స్పిరిచువల్ పర్సన్, దట్ ఎన్లైటెడ్ బీయింగ్, ఐ వాంట్ టు బికమ్, అది ఉంటుంది ఎంప్లాయిడ్ గా. టువర్డ్స్ దట్ వెళ్ళిపోతామండి. మనం ప్రతిసారి అడగాల్సిన పని లేదు. నమస్తే అండి. చాలా బాగా చెప్పండి. చెప్పారు సార్. యూఆర్ ద క్లాస్ అని చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మీరు ఏదైతే ఉదాహరణతో చెప్పారో, అంటే ఉమ్, జరిగినవి రియల్ గా జరిగినవి, మేము అనుభవాలు, మిగతా వాళ్ళ అనుభవాలు చెప్పారు. నిజంగా జో డిస్పెన్సరీ చాలా గొప్పగా ఆయన యొక్క అనుభవాన్ని తెలిసి ఆయన చాలా చాలా మందికి ఇదైంది. అవునవును, టీచ్ చాలా. చేసింది. అది ఇంకా ఇంకా వినాలని ఉంది. ఎందుకంటే టైం మహానుభావులందరూ పర్మిట్ చేయదు. మహానుభావులందరూ రీసెర్చ్ చేసి వాళ్ళ సొంత అవునండి. అనుభవాలు రాశారు కాబట్టి ఆయన యద్భావం తద్భావతి అనేది ఆ, అంటే ఈ ఉందండి, విధంగా. మనకు వేదంలో ఎప్పటి నుంచో ఉంది, కానీ అవును, ఇంత డీటెయిల్డ్ గా ఉండదు అది అక్కడ. అవును సార్, అవును, యద్భావం తద్భావతి. మనం అంతే. అనుకున్నాం కాలేదుగా, ఊరికనే చెప్పారులే అనుకున్నాం కానీ ఆ, దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందని వాళ్ళకి తెలుసు. మన అవును, పూర్వీకులు అవును సార్, యద్భావం తద్భావతి అన్న పూర్వీకులకు తెలుసు, కానీ అవును మన సార్, దాకా ఎక్స్ప్లెనేషన్ రాలా, అందుకని మనకు తెలియదు. అవును. అది చూడండి, మీరు చెప్పారు కదా, ఫస్ట్ బీటా స్టేజ్ నుంచి ఆల్ఫా, ఆల్ఫా స్టేజ్ నుంచి బీటా, ఉమ్, బీటా స్టేజ్ నుంచి డెల్టా, డెల్టా స్టేజ్ నుంచి గామా. అంటే ఫస్ట్ మన ఆలోచనలన్నీ కూడా బీటా స్టేజ్ లోనే ఉంటాయి, ఎందుకంటే గందరగోళంగా అవునండి. ఉంటాయి. ఉమ్, తర్వాత అది, తర్వాత ఆల్ఫా అంటే కొంచెం ఇదిగా కొంచెం అంటే మైండ్ జ్ఞానంకి సప్రెస్. వచ్చేటప్పటికి కొంచెం స్థిమితి పడుతుంటది. అవునవును. ఇంకా అవును. ఆల్ఫా నుంచి అలా దాటుతూ వెళ్తుంటే తీటాకి వస్తాం. ఆ తీటలో అవును. కూడా కరెక్ట్ గా ఉండదు ఇంకని, కానీ మీకు వచ్చే అప్ అండ్ అప్పుడు డౌన్స్ అండి ఎప్పుడంటే అప్పుడు. అప్ అండ్ డౌన్ అవుతుంటది. మీరు అంటే ఉమ్, బాడీ మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మీరు చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే మైండ్ మైండ్ ప్రోగ్రామే బాడీ ఎఫెక్ట్ కదా. అవునండి. కాబట్టి మైండ్ ప్రోగ్రామ్ చేసుకోవటానికి ఇవన్నీ మనం చేసేవన్నీ కూడా దానికే. అవును సార్, అవును. అందుకనే మనకి ఆత్మైవ ఆత్మనో బంధువు రిపురాత్మన అని మన ఆ, ఉమ్, గీతలో వచ్చింది. అవును సార్. ఇద్దరే ఆత్మ అసలు ఆత్మానం దాంట్లో.